హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే రేఖాగణితం లేదా జామితి. ఇంగ్లీష్లో జామెట్రీ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? జామెట్రీ అంటారు. ఈ టాపిక్ అనేది డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. జామెట్రీ వస్తేనే మెన్సురేషన్ వస్తుంది, అంటే రేఖాగణితం వస్తేనే క్షేత్రగణితం వస్తుంది. సో దీంట్లో కంప్లీట్ థియరీ ఉంటాయి. సో గత డిఎస్సిలో కూడా 5 క్వశ్చన్లు వచ్చాయి. 5 క్వశ్చన్లు అంటే 2.5 మార్కులు. గుర్తుపెట్టుకోండి, 5 క్వశ్చన్లు అంటే 2.5 మార్కులు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇటువంటి కాన్సెప్ట్ నీకు సింపుల్గా నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? సో మీరు ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయడం లేప్ప, లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ అదే మనకు కావాల్సినది. సో కాబట్టి మీరందరూ లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రావాలంటే చాప్టర్లు నీట్గా నేర్చుకోవాలి, క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్ అయితే మేము కొంత భాగమే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. పూర్తి భాగం మీరు మన యాప్లు పర్చేజ్ చేసి దాంట్లో చూసుకోండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చాప్టర్ డిస్కస్ చేద్దాం. రేఖాగణితం లేదా జామితి అని. సో జామెట్రీ అనే ఇంగ్లీష్ పదం, జామెట్రీ అనే ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జియో మరియు మెట్రాన్ అనే 2 గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. జియో మరియు మెట్రాన్ అనే 2 గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. జియో అంటే భూమి, జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం. కొన్ని పుస్తకాల్లో మెట్రియాన్ అని కూడా ఉంటారు. నో ప్రాబ్లం, అంతా ఒకటే. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం. ఈ జామితిని గ్రీకులు ఎందుకు ఉపయోగించారంటే స్థలాల యొక్క, భూముల యొక్క హద్దులను గుర్తించడం కోసం వాళ్ళు గ్రీకులు ఈ జామితిని ఉపయోగించడం జరిగింది. అదే మన భారతీయులు ఎందుకు ఉపయోగించాడు అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఈ రేఖాగణితాన్ని ఉపయోగించారు. చూడండి, భారతీయులకి గ్రీకులకి ఎంత డిఫరెన్స్ అంటే భారతీయులు ఆ కాలంలోనే రేఖాగణితంలో అద్భుతమైన ఆవిష్కరణలతో దూసుకుపోయినారు. అదే గ్రీకులు అక్కడెక్కడే ఉన్నారు. ఓకేనా? సో ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? నైలు నది. సో నైలు నది ఉన్నటువంటి ఏది? ఈజిప్ట్ నాగరికత అంటారు. అదే భారతదేశంలో సింధు నది ఉంటుంది. సింధు నదిని ఆనుకొని ఉన్నటువంటి నాగరికత సింధు నాగరికత. సో అలా ఈ నాగరికతలు అనేటివి ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఈజిప్టు నాగరికత ఏంటంటే సో నైలు నది ముంచేసింది జనాల్ని. నైలు నది ముంచేయడం వల్ల ఏమైంది? మిగిలిన ప్రజలు ఏం చేశారంటే వారి యొక్క గ్రామాల హద్దులను గుర్తించడం కోసం వాళ్ళు ఈ రేఖాగణితాన్ని ఉపయోగించారు. అందుకే వచ్చినదే భూమి కొలవడం, జియోమెట్రాన్. ఓకేనా? జియో మరియు మెట్రాన్ అంటే జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం అనే అర్థం. ఓకేనా? సో రైట్. అదే భారతీయులు ఈ రేఖాగణితాన్ని దేనిలో వాడారు? ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో వాడడం జరిగింది. భారతీయులు రేఖాగణితాన్ని ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో వాడడం జరిగింది. ఈ రేఖాగణితంలో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. రేఖాగణితంలో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే బౌద్ధాయనుడు, ఆపస్తంభ కాత్యాయన. బౌద్ధాయనుడు, ఆపస్తంభ కాత్యాయన. వీళ్ళ ముగ్గురిని ఏమంటారంటే రేఖాగణితంలో శుల్బసూత్రకర్తలుగా పిలుస్తారు. రేఖాగణితంలో శుల్బసూత్రకర్తలుగా పిలుస్తారు. అంటే ఫర్ సపోజ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. బౌద్ధాయనుడు, ఆపస్తంభ కాత్యాయన వీళ్ళ ముగ్గురిని రేఖాగణితంలో శుల్బసూత్రకర్తలుగా పిలుస్తారు. మరి ముఖ్యంగా మన బౌద్ధాయనుడు ఏం చేశాడు అంటే ఈయన గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం అని నేర్చుకుంటాం. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాలు వస్తాయి. ఓకేనా? పైథాగరస్ త్రికములు వస్తాయి. అవన్నీ కనిపెట్టేది మన బౌద్ధాయనుడే. పైథాగరస్ అనేవాడు ఒక దొంగ, నా దృష్టిలో చెప్పాలంటే. సో ఎందుకు అంటే బౌద్ధాయనుడు రచించినటువంటి ఈయన చూడండి, బౌద్ధాయనుడు గురించి చెప్తాడు. దీర్ఘ చతురస్రం అంటే ఇది. దీర్ఘ చతురస్రంలో భుజాలు, ఇది ఒక భుజమే, ఇది ఒక భుజమే, ఇది ఒక భుజమే, ఇది ఒక భుజమే. దీర్ఘ చతురస్ర భుజాలకు మరియు కర్ణాలకు, కర్ణాలంటే ఇవి, దీర్ఘ చతురస్ర భుజాలకు మరియు కర్ణాలకు సాధారణ పైథాగరస్ త్రికములను ఆపాదించాడు. ఓకేనా? దీర్ఘ చతురస్ర భుజాలకు మరియు కర్ణం అంటే ఇది. త్రిభుజంలో అతిపెద్ద భుజమే కర్ణం.
సో దీర్ఘచతురస్ర భుజాలకు మరియు కర్ణాలకు సాధారణ పైథాగరస్ త్రికములను ఆ కాలంలోనే పైథాగరస్ కంటే ముందు కాలంలోనే ఈ బౌద్ధాయనుడు ఆవిష్కరించడం జరిగింది. అసలు పైథాగరస్ త్రికములు అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజం. సో దీంట్లో 3, 4, 5 అనేది తీసుకుందాం. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం వస్తుంది. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి అంటే కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. త్రిభుజంలో అతిపెద్ద భుజం కర్ణం అంటే పెద్ద నంబర్ ఏది 5. సో కాబట్టి 5 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అయితే 5 స్క్వేర్ వాల్యూ 25. ఈ రెండు వాల్యూ యాడ్ చేస్తే 25 వస్తుంది. ఇలా 25 ఇజ్ ఈక్వల్ టు 25 రావాలా. ఆ కాలంలోనే క్రీస్తు పూర్వంలోనే మన బౌద్ధాయనుడు వీటి యొక్క ఆవిష్కరణలు చేయడం జరిగింది. ఈ సాధారణ పైథాగరస్ త్రికములను దీర్ఘచతురస్ర భుజాలకు మరియు కర్ణాలకు ఆపాదించడం జరిగింది. అంటే ఇది 5, ఇది 3, ఇది 4 అనుకో. ఈ విధంగా బౌద్ధాయనుడి యొక్క ఆవిష్కరణలు అద్భుతమైన ఆవిష్కరణలుగా మనం పేర్కొనవచ్చు. కానీ కాలక్రమేణా గ్రీకులు మన గ్రంథాలను గ్రంథచౌర్యం చేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు. ఓకేనా. సో ఈ బౌద్ధాయనుడు సంకలనం చేసినటువంటి వాటిని ఏమంటారంటే బౌద్ధాయన శుల్బ సూత్రాలు అంటారు అనమాట. ఓకేనా. బౌద్ధాయనుడు సంకలనం చేశాడు ఇవన్నీ. పైథాగరస్ త్రికంలో కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? బౌద్ధాయనుడే. తర్వాత వీరి ముగ్గురిని ఏమంటారు? బౌద్ధాయనుడు, ఆపస్తంభ, కాత్యాయన, వీళ్ళ ముగ్గురిని రేఖాగణితంలో శుల్బసూత్రకర్తలుగా పిలుస్తారు. శుల్బసూత్రకర్త అంటే చేసేవాడు, అంటే శుల్బసూత్రాలను ఆవిష్కరించిన వారినే వీళ్ళ ముగ్గురు అనమాట. రేఖాగణితంలో శుల్బసూత్రకర్తలుగా బౌద్ధాయనుడు, ఆపస్తంభ, కాత్యాయనను పిలిచడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకా ఈయన బౌద్ధాయనుడు ఏం చేశాడు సార్ అంటే, సో బౌద్ధాయనుడు దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం లంబకోణం అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. బౌద్ధాయనుడు దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం లంబకోణమే చెప్పడం జరిగింది. తర్వాత ఈయన కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనము గుళ్ళల్లోకి వెళ్తే యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటాం. ఈయన కూడా ఒక బ్రాహ్మణుడే. ఈయన కనిపెట్టినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే యజ్ఞగుండాలు లేదా హోమగుండాల నుంచి ఒక అద్భుతమైన విషయం రాబట్టాడు. ఏంటి ఆ అద్భుతమైన విషయం అంటే, యజ్ఞగుండాలు ఇలా ఉంటాయి, యజ్ఞగుండాలు లేదా హోమగుండాలు. సో వీటి నుంచి ఒక అద్భుతమైన విషయం, మొత్తం వీళ్ళ మైండ్ నిండా మ్యాచే ఉంటుంది. అదే మన మైండ్ నిండా ఎన్నెన్నో ఆలోచనలు. ఓకేనా. సో ఒకడు ప్రేమ కావాలంటాడు, ఇంకోడు పెళ్లి చేసుకోవాలంటాడు, ఇంకోడు డబ్బులు సంపాదాలంటాడు. సో అలా మన మైండ్ నిండా మ్యాథ్స్ తప్ప వేరే అన్ని విషయాలు ఉంటాయి. అదే వీళ్ళ మైండ్లో ఏముంటుంది అంటే, బౌద్ధాయనుడి మైండ్లో కేవలం మ్యాథ్సే. దేన్ని చూసినా మ్యాథ్స్తోనే చూసేవాడు అనమాట. అలా ఈయన గుడికి పోతే హోమం చేద్దామని చూస్తే ఇవి కూడా ఆయనకు మ్యాథ్స్ ఆకారంలో కనిపించాయి. దీనిని బట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఇవి వేరువేరు ఆకారాల్లో ఉన్నప్పటికీ, చూడండి, ఇవి వేరువేరు ఆకారాల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇది వేరే ఆకారం, ఇది వేరే ఆకారం, అంటే ఈ పార్ట్, ఇవి వేరువేరు ఆకారం. చూడు, ఇది వెడల్పు బి, ఇది వెడల్పు, ఇది పొడవు, ఇది వేరే ఆకారం. అంటే ఇవి వేరువేరు ఆకారంలో ఉన్నప్పటికీ అవి ఆక్రమించే వైశాల్యాలు సమానం. సో ఇప్పుడు ఇది చూడండి. సో దీని వెడల్పు ఒకటే, దీని పొడవు ఒకటే. సో ఇలా ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే దీని వెడల్పు ఒకటే, దీని పొడవు ఒకటే. ఇలా యజ్ఞగుండాల నుంచి ఒక అద్భుతమైన విషయం రాబట్టాడు. ఏంటి? యజ్ఞగుండాలు ఇవి వేరువేరు ఆకారాల్లో ఉన్నప్పటికీ అవి ఆక్రమించే వైశాల్యాలు సమానమని తెలియజేసినటువంటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. వెంటనే నీకు ఎవరు గుర్తు రావాలా? బౌద్ధాయనుడు గుర్తు రావాలా. ఇది ఈయన కనిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి విషయము. ఓకే రైట్. మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక గొప్ప శాస్త్రవేత్త ఎవరు అంటే యూక్లిడ్. యూక్లిడ్. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన ఏ దేశస్థుడు? గ్రీకు దేశానికి సంబంధించినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటారు. రేఖాగణిత పితామహుడిగా పిలిచడం జరుగుతుంది. సార్ ఎందుకు సార్ ఈయనను రేఖాగణిత పితామహుడు అంటారు? మన భారతీయ శాస్త్రవేత్తలు లేరా అంటే, ఎందుకు పిలుస్తారంటే ఈయన రేఖాగణిత పితామహుడిగా, ఈయన రేఖాగణితాన్ని ఒక క్రమ పద్ధతిలో రూపొందించడం జరిగింది.
రేఖాగణితాన్ని ఒక క్రమ పద్ధతిలో రూపొందించడం జరిగింది. అంటే ఎలా సార్ రేఖాగణితాన్ని క్రమ పద్ధతి అంటే, మనం ఎప్పుడే కానీ రేఖాగణితాన్ని చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 5వ తరగతిలో 4వ తరగతిలో 5వ తరగతిలో 6వ తరగతిలో 7వ తరగతిలో ఇలా చూసుకుంటారు. అలాగా మనం రేఖాగణితం ఎలా చదవాలంటే రేఖలు కోణాలు ఫస్ట్ చదవాలి. తర్వాత త్రిభుజాలు ఉంటాయి, తర్వాత చతుర్భుజాలు ఉంటాయి, తర్వాత బహుభుజులు ఉంటాయి, తర్వాత వృత్తాలు ఉంటాయి. ఈ విధంగా రేఖాగణితాన్ని చదవాలి. ఇలా ఈ క్రమ పద్ధతిలో ఈయన రూపొందించాడు యూక్లిడ్. అందుచేత ఈయనను రేఖాగణిత పితామహుడిగా పిలిచడం జరుగుతుంది. రేఖాగణితాన్ని ఒక క్రమ పద్ధతిలో రూపొందించాడు కనుక ఈయనను రేఖాగణిత పితామహుడిగా పిలుస్తారు. తర్వాత ఈయన కనిపెట్టినటువంటి ఇంకా ఆవిష్కరణలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈయన బిందువు, రేఖ, తలం అనే భావనలను గ్రహించడం జరిగింది. బిందువు, రేఖ, తలం అనేటువంటి భావనలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే ప్రకృతి నుంచి తీసుకొచ్చాడు. ప్రకృతికి దీనికి ఏంటి సార్ సంబంధము అంటే, బిందువు వర్షపు నుంచి వస్తాయి, వర్షపు చినుకులు. ఈయన 2 బిందువులను కలిపాడు. 2 బిందువులను కలిపితే ఏం చేశాడు అంటే రేఖాఖండం అని చెప్పాడు అనమాట. అలా మరి రేఖ వచ్చింది. రేఖ అంటే ఏంటంటే ఒక 2 బిందువులను ఇలా కలిపాం కదా, అవిచ్ఛిన్నంగా 2 వైపులా పొడిగించబడినటువంటి వాటిని రేఖ లేదా సరళ రేఖ అంటారు. ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే సరళ రేఖ అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. టెట్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే సరళ రేఖ ఏర్పడుతుంది. అదే రేఖాఖండాన్ని ఒకవైపే అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే కిరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది రేఖ, ఇది కిరణం. ఓకేనా. మరి తలం అంటే ఏంటి సార్ అంటే, టచ్ చేసేటువంటి ప్రతిదీ తలమే ఇందులో. ఓకేనా. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇదే రేఖాగణితం లేదా జామితి, ఇంగ్లీష్లో జామెట్రీ అంటారు. ఈ చాప్టరు డిఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. డిఎస్సి వాళ్ళకి మళ్ళీ డిఎస్సిలో టెట్ పేపర్ 1 ఉంటుంది, టెట్ పేపర్ 2 ఉంటుంది. వీళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. మీకు ఎలా నేర్పిస్తానంటే సింపుల్ మెథడ్లో ఈజీగా మీకు సబ్జెక్ట్ వచ్చే విధంగా నేర్పించడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో కొంత భాగం మాత్రమే మేము వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. మీరు తర్వాత ఏంటంటే ఈ మన యాప్ని, శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి పర్చేస్ చేయండి. అద్భుతమైన కాన్సెప్ట్తో మనం ముందుకు దూసుకుపోతాం. 200 టెస్టులు పెడతాను, చాప్టర్ వైజ్ టెస్టులు, 200 గ్రాండ్ టెస్టులు పెడతాను. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని కొనాల్సిందేదే అనమాట. నీకు సబ్జెక్ట్ రావాలంటే మన యాప్ తీసుకో. ఒకటే నా కాన్సెప్ట్, ఒకటే. ప్రతిరోజు నీ ముందుకు వస్తూనే ఉంటాను ఏదో ఒక రూపంలో. నా టార్గెట్ ఏంటంటే నీకు వచ్చే సంవత్సరంలో నిన్ను ఉద్యోగునిగా నిన్ను చూడాలి, నువ్వు ఉద్యోగిగా నిన్ను చూడాలి అనేదే నా యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క ఆశయం. ఓకేనా. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ని పర్చేస్ చేసి తీసుకోండి. ఎంత అవుతుంది మహా అంటే ఎంత పెట్టినా ఈరోజు 297 రూపాయలే, 297 ఓన్లీ. ఈ ఫీజు ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి యాప్. ఓకే రైట్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము అనిర్వచిత పదాల గురించి తెలుసుకుందాం. అనిర్వచిత పదాలు అంటే ఎటువంటి నిర్వచనాలు అవసరం లేనటువంటి ప్రకృతి యొక్క మూలాధారమైన వస్తువులను అనిర్వచిత వస్తువులు లేదా పదాలు అంటారు. అంటే నిర్వచనాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, నిర్వచనాలు ఉండవు. ప్రకృతికి మూలమై ఉండాల, అటువంటి వాటిని ఏమంటారంటే అనిర్వచిత పదాలు అంటారు. సార్ మరి ప్రకృతికి మూలం అంటే ఏంటి సార్ అంటే, మనం ప్రకృతికి మూలమా కాదా? చాలా మంది చెప్తారు మనం ప్రకృతికి మూలం అని. ఓకేనా. మనం ప్రకృతికి మూలం కాదు, గుర్తుపెట్టుకో. మనం ప్రకృతికి మూలం కాదు, ప్రకృతే మనకు మూలం. ఓకేనా. మరి ఇప్పుడు మనం లేకపోతే, ఫర్ సపోజ్ మనం లేకపోతే మేకలు బతకవా? బతుకుతాయి. కోళ్ళు బతకవా? బతుకుతాయి. అలా అనమాట. మనం లేకపోతే వర్షం రాదా? ఖచ్చితంగా వస్తుంది. మనం లేకపోతే మేకలు బతకవా అంటే బ్రహ్మాండంగా బతుకుతాయి. ఇప్పుడు కేజీ మటన్ ఎంత? 1000 రూపాయలేమో. కేజీ చికెన్ ఎంత? 250 రూపాయలేమో. ఇలా అనమాట. మనం లేకుంటే అవి ఎక్కువ కాలం బతుకుతాయి.
సో కాబట్టి మనం ప్రకృతికి మూలం కాదు, ప్రకృతే మనకు మూలం. మరి మూలమైనది ఎవరు సార్ అంటే, ప్రకృతికి మూలం ఎవరు సార్ అంటే సూర్యుడు ప్రకృతికి మూలం. సూర్యుడు ప్రకృతికి మూలం. కాబట్టి సూర్యుడు ఒక అనిర్వచిత పదం. సూర్యునికి నిర్వచనాలు లేవు. చాలా మంది ఏం చెప్తారంటే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, అగ్ని అంటారు అనమాట. సో అవి నిర్వచనాలు కాదు. సూర్యుడు ఎవరు అంటే సూర్యునికి నిర్వచనం ఉండదు. సూర్యుడు ఒక అనిర్వచిత పదం. ఓకేనా? అనిర్వచిత పదాలు అంటే ఇప్పుడు అర్థమైందా? ఎటువంటి నిర్వచనాలు అవసరం లేనటువంటి ఎటువంటి నిర్వచనాలు అవసరం లేనటువంటి ప్రకృతి యొక్క మూలాధారమైన వస్తువులను అనిర్వచిత వస్తువులు లేదా అనిర్వచిత పదాలు అంటారు. యూక్లిడ్ రేఖా గణితాన్ని ఎలా రూపొందించాడంటే స్వీకృతాల ఆధారంగా రూపొందించాడు. యూక్లిడ్ రేఖా గణితాన్ని ఎలా రూపొందించాడు? స్వీకృతాల ఆధారంగా రూపొందించాడు. అసలు ఈ స్వీకృతాలంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ స్వీకృతాలంటే ఏంటంటే ఎటువంటి నిరూపణలు అవసరం లేనటువంటి సత్య ప్రవచనాలను స్వీకృతాలు అంటారు. అంటే నిరూపించాల్సిన అవసరం లేదు కానీ అవి నిజం, అటువంటి వాటిని స్వీకృతాలు అంటారు. ఎటువంటి నిరూపణలు అవసరం లేనటువంటి సత్య ప్రవచనాలను స్వీకృతాలు అంటారు. యూక్లిడ్ రేఖా గణితాన్ని ఈ స్వీకృతాల ఆధారంగా రూపొందించాడు. గుర్తుపెట్టుకో, యూక్లిడ్ రేఖా గణితాన్ని ఎలా రూపొందించాడు? స్వీకృతాల ఆధారంగా రూపొందించాడు. అసలు స్వీకృతం అంటే ఏంటి? ఎటువంటి నిరూపణలు అవసరం లేనటువంటి సత్య ప్రవచనాలను స్వీకృతాలు అంటారు. అంటే ఈ యూక్లిడ్ రూపొందినటువంటి స్వీకృతాల్లో కొన్నిటి తెలుసుకుందాం. సమాన రాశులను కూడితే వచ్చే వాటి మొత్తాలు సమానం అని చెప్పాడు. 5కు సమాన రాశి 5. 5 + 5 ఎంత? 10 అనుకుందాం. ఒక నంబర్ 10 తీసుకుందాం. సమాన రాశిని కూడితే వచ్చే వాటి మొత్తాలు సమానం. అంటే 10 = 10 ఉంది కదా, అలా అనమాట. సమాన రాశుల నుండి సమాన రాశులను తీసేస్తే వచ్చే వాటి భేదాలు కూడా సమానం. 5 - 5 = 0. 0కు సమానం అవుతాయా లేదా? సో ఇలా అనమాట. అలా రేఖాగణితాన్ని మొత్తం స్వీకృతాల ఆధారంగా రూపొందించాడు. ఇందులో ఏది ఫిక్స్డ్ ఏమి ఉండదన్నమాట, అంతా ఊహించి రాసేదే. బిందువు అంటే ఏంటి? వర్షపు చినుకలను చూసి బిందువు కలిపితే రేఖాఖండం అని పెట్టాడు. ఇలా అనమాట. ఒక రేఖాఖండాన్ని ఒకవైపు అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే దాన్ని కిరణం అని, 2 వైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే సరళ రేఖ అని ఇలా చెప్పాడు అనమాట. సో రైట్, ఇది స్వీకృతము అంటే. తర్వాత నెక్స్ట్ అనిర్వచిత పదాలు అనేవి తెలుసుకుందాం. అనిర్వచిత పదాలు ఇవంతా మెథడ్ కాన్సెప్ట్ అనమాట. మెథడ్లో స్టార్టింగ్లో మెథడ్ ఉంటుంది అనమాట. మెథడ్ కాన్సెప్ట్ జస్ట్ ఒక 3-4 పదాలు ఉన్నాయి, అవి తెలుసుకొని తర్వాత కంటెంట్లోకి ఎంటర్ అయిదాం. సో అనిర్వచిత పదాలు అంటే పేరులోనే చూడండి, నిర్వచనాలు ఉండవు. ఎటువంటి నిర్వచనాలు అవసరం లేనటువంటి సత్య ప్రవచనాలను ఓకేనా ఏమంటారు? అనిర్వచిత పదాలు అంటారు. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం? సో యూక్లిడ్ గురించి తెలుసుకున్నాం, బౌద్ధాయనుడు ఆపస్తంభ కాత్యాయన గురించి తెలుసుకున్నాం. సో తర్వాత అనిర్వచిత పదాలు, నిర్వచిత పదాలు, స్వీకృతాలు, సమతలం ఇవి తెలుసుకున్నాం. మరి ఇంకొక పదం ఉంటుంది. ఏంటి ఆ పదం అంటే అంతరాళం అనేటువంటి ఒక పదం ఉంటుంది. అంతరాళం అంటే ఏంటంటే, సో అంతరాళం అనేది ఏంటంటే బిందువులు, రేఖలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు అన్నీ కలిపి దీంట్లో ఉండేది అనమాట. మనం సౌర కుటుంబం అంటే ఏమంటాం? భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత ఇవన్నీ కలిపి సౌర కుటుంబం అని ఎలా అంటామో, రేఖాగణితంలో కూడా బిందువులు, రేఖలు, త్రిభుజాలు, కోణాలు, చతుర్భుజాలు, సమతలాలు అన్నీ కలిపి ఇందులో భాగమే. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్. ఇప్పుడు వరకు చెప్పిందంతా మెథడ్ కాన్సెప్ట్. ఇప్పుడు కంటెంట్లోకి వద్దాం. సో ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రాథమిక జామితీయ భావనలు ఉంటాయి. ప్రాథమిక జామితీయ భావనలు. సో ఇది కంటెంట్ అనమాట. కంటెంట్ నుంచి తెలుసుకుందాం. ఏంటి అంటే బిందువు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ బిందువు అంటే చిన్న డాట్. మరి రేఖాఖండం అని ఇంకొక పదం. బిందువు అంటే ఇంగ్లీష్లో పాయింట్ అంటాం. సో దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. మరి ఏంటి రేఖాఖండం అంటే 2 చివరి బిందువులను కలపగా
ఏర్పడే దానిని రేఖాఖండము అంటారు. రెండు చివరి బిందువులను కలపగా ఏర్పడే దాన్ని ఏమంటారు? రేఖాఖండము అంటారు. సో ఇక్కడ రేఖాఖండం చివరి బిందువులు అంటే ఏంటంటే ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్, ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్, అలా అనమాట. సో ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అంతే. సో ఇప్పుడు మనము 3 పదాలు తెలుసుకుందాం. రేఖాఖండము, తర్వాత ఫస్ట్ కిరణం తెలుసుకుందాం. కిరణం లేకపోతే వద్దులే. రేఖాఖండం, తర్వాత కిరణము, తర్వాత సరళ రేఖ. ఈ 3 పదాలు తెలుసుకుందాం. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే లైన్ సెగ్మెంట్ అంటారు. లైన్ సెగ్మెంట్. తర్వాత దీన్ని రే అంటారు, దీన్ని స్ట్రైట్ లైన్ అంటారు. స్ట్రైట్ లైన్. వీటి యొక్క ఒక్కొక్క దాని డిఫరెన్సెస్ తెలుసుకుందాం. రేఖాఖండం అంటే రెండు చివరి బిందువులను కలపగా ఏర్పడే దానిని రేఖాఖండము అంటారు. సో ఇది ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్, ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్. దీన్ని ఎలా సూచిస్తారంటే ఏ బార్తో సూచిస్తారు, ఏబి బార్తో సూచిస్తారు. ఏబి బార్ ఇలా అనమాట. ఏబి బార్, సిడి బార్, ఈఎఫ్ బార్ అని పలకాలి. ఓకేనా. మరి కిరణం అంటే ఏంటి సార్ అంటే ఒక రేఖాఖండం. రేఖాఖండం అంటే ఇందాకే తెలుసుకున్నాం. రేఖాఖండం నుంచి ఒక రేఖాఖండాన్ని ఒకవైపు అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే, అన్లిమిటెడ్గా పెంచితే, ఒక రేఖాఖండాన్ని ఒకే వైపున అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే దాన్ని కిరణము అంటారు. మరి దీన్ని ఏమనాలి సార్ అంటే రే ఆఫ్ ఏబి అని చదవాలి. ఏమంటాం? రే ఆఫ్ ఏబి, కిరణం ఏబి. సో అంటే రెగ్యులర్గా ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంటాయి కదా. సో ఇప్పుడు దీంట్లోంచి ఒక కిరణం అనేది ఇట్లా విడదీసింది అనుకో, దాన్ని ఇలా తీసుకుంటాం అనమాట. రే ఆఫ్ ఏబి అని మనం చదువుతాం అనమాట. రే ఆఫ్ ఏబి, రే ఆఫ్ సిడి ఇలా అనమాట. మరి సరళ రేఖ అంటే ఏంటంటే ఒక రేఖాఖండానికి ఇరువైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే దానిని సరళ రేఖ అంటారు. ఒక రేఖాఖండానికి ఇరువైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే ఏర్పడేదాన్ని ఏమంటారు? సరళ రేఖ. ఇరువైపులా చూడు. సో ఈ సైడ్ పెంచాము, ఈ సైడ్ పెంచాం, దీనికి ఒక సైడే పెంచాం. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే సరళ రేఖ అంటారు. మరి దీన్ని స్ట్రైట్ లైన్ ఆఫ్ ఏబి అని చదువుతాం. ఏమంటాం? స్ట్రైట్ లైన్ ఆఫ్ ఏబి అని చదువుతాం. స్ట్రైట్ లైన్ ఆఫ్ సిడి అని చదువుతాం. ఇలా సరళ రేఖ అనేది ఇలా ఉంటుంది. సరే, మరి నెక్స్ట్ ఈ రేఖాఖండానికి ఒకే ఒక రెండు చివరి బిందువులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉంటాయి. అంటే ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్, ఈ సైడ్ నుంచి ఇది లాస్ట్. కాబట్టి రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉంటాయి. మరి కిరణానికి ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది, ఇదే లాస్ట్గా. ఈ సైడ్ లేదు. ఈ సింబల్ ఉందంటే గుర్తుపెట్టుకో, పోతానే ఉంటుంది. సో ఇలా అనమాట. రెండు చివరి బిందువులు ఉంటాయి ఏదానికి? రేఖాఖండానికి. మరి కిరణానికి ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది. కిరణానికి ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది. మరి సరళ రేఖకు చివరి బిందువులు ఉండవు, గుర్తుపెట్టుకో. చివరి బిందువులు ఉండవు సరళ రేఖకు. ఎందుకు సార్ అంటే మరి బిందువులే ఉండవు సార్ అంటే బిందువులు ఉంటాయి, చివరి బిందువులు ఉండవు. బాగా గుర్తుపెట్టుకో. చివరి బిందువు అంటే ఆ సైడ్ ఈ సైడ్ లాస్ట్ అనమాట. సో ఇలా అనమాట. మరి నెక్స్ట్ రేఖాఖండం యొక్క పొడవు. రేఖాఖండం యొక్క పొడవు పరిమితం. రేఖాఖండం యొక్క పొడవు పరిమితం, గుర్తుపెట్టుకోండి. మరి కిరణం యొక్క పొడవు అపరిమితం. దీనికి ఉదాహరణ ఎట్లా చెప్పొచ్చు సార్ అంటే సూర్యుడు ఒక బిందువు, చివరి బిందువు. సూర్యుడు నుంచి కిరణాలు భూమి మీద పడతాయా? గుంత తవ్వినాం, బావి తవ్వినాం, బావిలో పడతాయా లేదా? ఎంత లోతైనా పోతానే ఉంటాయి. ఈ సింబల్ అంటేనే పోతానే ఉంటుంది. కాబట్టి దీని యొక్క పొడవు అపరిమితం. మరి సరళ రేఖ యొక్క పొడవు ఇది కూడా అపరిమితమే. ఇంకా ఈ సింబల్ ఉంటే పోతానే ఉంటుంది, ఈ సైడ్ పోతానే ఉంటాయి. కాబట్టి అపరిమితం. దీని యొక్క పొడవు అపరిమితం. దీన్ని దేంతో చూస్తారు? ఏబి బార్. దీన్ని దేంతో చూస్తారు? స్ట్రైట్ లైన్ ఆఫ్ ఏబి. దీన్ని స్ట్రైట్ లైన్ ఆఫ్ ఏబి అంటారు. దీన్ని రే ఆఫ్ ఏబి, రే ఆఫ్ సిడి అని ఇలా చూస్తాం. దీని పొడవు పరిమితం. రేఖాఖండం పొడవు పరిమితం. మరి దీని పొడవు అపరిమితం, దీని పొడవు అపరిమితం. మరి దీనికి రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉంటాయి. మరి దీనికి ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది. మరి దీనికి చివరి బిందువులు ఉండవు. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో రేఖాఖండానికి
మరియు కిరణానికి మరియు సరళ రేఖకు. ఇలా వీటి యొక్క అంశాలు అనేవి మనం ఇప్పుడు తెలుసు. సో ఏంటి అంటే ఈ అనిర్వచిత పదాలకు ఉదాహరణ తెలుసుకుందాం. ఏంటి అనిర్వచిత పదాల ఉదాహరణ? సూర్యుడు, బిందువు, మొక్కలు మొదలైనవన్నీ అనిర్వచిత పదాలకు ఉదాహరణ. సూర్యుడు, బిందువు, మొక్కలు మొదలైనవి. సూర్యుడు అంటే తెలుసుకున్నాం కదా, సూర్యుడు లేకపోతే వర్షం పడదు, సూర్యుడు లేకపోతే పంటలు పండవు, సూర్యుడు లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి సూర్యుడు ఒక అనిర్వచిత పదం. ఏంటి అనిర్వచిత పదం అంటే? నిర్వచనాలు ఉండవు కానీ ప్రకృతికి మూలం. అటువంటి పదాలను ఏమంటారు? అనిర్వచిత పదాలు అంటారు. మరి సార్ బిందువు అంటే ఏంటి సార్? బిందువుకు దీనికి ఏం సంబంధం? బిందువు వర్షపు బిందువులు, వర్షపు బిందువులు, బిందువులే నీళ్ళు అవుతాయి. నీళ్ళు తాగితేనే కదా మనం బతికేది. సో ఎంత బిర్యానీ తిన్నా ఒక అర్ధ గంట తర్వాత అయినా నీళ్ళు తాగాల్సిందే మనం. సో అలా బిందువు అంటే వాటర్. మరి మొక్కలు లేకపోతే, ఓకేనా, మొక్కలు లేకపోతే ఏం జరగదు అనమాట. సో కాబట్టి మనం తినే ఆహార పదార్థాలు ఏవైనా సరే మొక్కల నుంచి వచ్చేటివే. సో కాబట్టి అనిర్వచిత పదాలకు ఇవన్నీ అనమాట. దీనికి జామెట్రీకి లింకు. అందుచేత జామితి అనేది ప్రకృతి నుండి ఆవిర్భవించింది. ఓకేనా, జామితి జియో మరియు మెట్రాన్ అనే 2 గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది అని తెలుసుకున్నాం. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం. ఈ జామితిలో గుర్తుపెట్టుకోండి, ఈ జామితిలో పునాది నిర్మాణం అనేది ఒక జామితి సూత్రం. పునాది నిర్మాణం అనేది ఒక జామితి సూత్రం. ఏదైనా సరే నువ్వు ఇల్లు కట్టాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా, ఏం కట్టాలన్నా పునాది లేకోకుండా నువ్వు నిర్మిస్తే అది ఉండదు. కాబట్టి పునాది అనేది ఒక జామితి సూత్రం. ఇలా జామితి సూత్రాలను ఉపయోగించి నిర్మించిన కట్టడాలను ఏమంటారంటే జామితీయ అనువర్తనాలు అంటారు. జామితీయ అనువర్తనాలు అంటారు. జామెట్రికల్ అప్లికేషన్స్ అంటారు. జామెట్రికల్ అప్లికేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. జామితీయ అనువర్తనాలు అంటే బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, టెట్లో ఖచ్చితంగా అడుగుతారు. జామితీయ అనువర్తనాలు అంటే జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించి నిర్మించిన కట్టడాలను జామితీయ అనువర్తనాలు అంటారు. ఈ జామితీయ అనువర్తనాలకు ఉదాహరణ సో ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్, తర్వాత చైనా గోడ, తర్వాత యాడుంది చైనా కూడా యాడుంటుంది? చైనాలో ఉంటుంది అంతే. సో తర్వాత ఈజిప్టులోని పిరమిడ్లు. సో పిరమిడ్లు ఏడుంటాయి? ఈజిప్టులో ఉంటాయి. సో కాబట్టి ఈజిప్టులోని పిరమిడ్లు. తర్వాత పురాతనమైన హిందూ దేవాలయాలు. ఇవన్నీ జామితీయ అనువర్తనాలకు ఉదాహరణ. చూడు, జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు కాబట్టే ఇప్పటికీ ఈఫిల్ టవర్ చెక్కు చెదరలేదు. జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు కాబట్టే చైనా కూడా ఇప్పటికీ ఉంది. జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు కాబట్టే ఈజిప్టులో పిరమిడ్లు చెక్కు చెదరలేదు. జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు కాబట్టే హిందూ దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. సో అలా అనమాట. కాబట్టి ఇందులో ఇందాక తెలుసుకున్నాం పునాది నిర్మాణం అనేది. ఈఫిల్ టవర్ ఎంతైతే ఎత్తుందో అందులో 70% లోతులో పునాది ఉంటుంది. అంత లోతులో పునాది తీశారు. ఈఫిల్ టవర్ ఇలా ఉంది కదా, ఇలా ఉంటే ఇందులో ఇంత భాగం వరకు పునాది అంతా ఉంటుంది. సో అలా అనమాట. పునాది స్టాండర్డ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. మనం ఈరోజు బిల్డింగ్ కట్టాలంటే సో కనీస ఖర్చు ఒక ఇల్లు, ఒక హాలు, బెడ్రూము, కిచెన్ ఉండాలంటే దానికి అయ్యేటువంటి ఖర్చు 20 లక్షల రూపాయలు అవుతాయి. ఓకేనా, మాకు క్వాంటిటీలో రావాలా, క్వాంటిటీ హైలైట్ ఉండాలా. ఆ ఇల్లు కట్టేటువంటి ఇల్లు 30 సంవత్సరాలు మాత్రమే వస్తుంది. అలా కాకుండా మాకు 200-300 సంవత్సరాలు ఉండాలంటే సో అప్పుడు ఏం చేస్తామంటే క్వాలిటీ ఎక్కువ యూజ్ చేస్తే ₹1 కోటి అవుతుంది. ఏంటికి అంటే ఒక సిమెంట్ బస్తా తీసుకుంటావు. ఒక సిమెంట్ బస్తా ఎంత అవుతుంది? సో మామూలుగా పెన్నా సిమెంట్ ఇలాంటి సిమెంట్లో అయితే సో ఒక బస్తాకు 3 బ్యాగులు ఇసుక కలుపుతావు అంటే ఆడ ఎక్కువ సిమెంట్ అవుతుంది. అంటే సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అలా కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్, LNT సిమెంట్ ఉంటాయి. ఒక బ్యాగు సిమెంట్కి ఒక బ్యాగ్ ఇసుకే కలుపుతావు, అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇది ₹400, పెన్నా సిమెంట్ ₹250. అలా అనమాట, డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి క్వాంటిటీ అనేది రాదనమాట మనకు. సో ఇలా ఒక 30 సంవత్సరాల ప్రకారం ₹30 లక్షల బడ్జెట్తో అయిపోతుంది. అలా కాదనుకుండా నాకు 200 సంవత్సరాలు కావాలంటే కోటిన్నర కావాల్సి ఉంటుంది. సో రైట్, ఇవి జామితీయ అనువర్తనాలు అంటే జామితి సూత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించినటువంటి
వాటిని ఏమంటారు జామితీయ అనువర్తనాలు అంటారు. జామితీయ అనువర్తనాల ఉదాహరణ ఈఫిల్ టవర్, చైనా గోడ, పిరమిడ్లు, హిందూ దేవాలయాలు అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అనిర్వచిత పదాలు అనేది తెలుసుకున్నాం. ఓకేనా, అనిర్వచిత పదాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరి నిర్వచిత పదాలు తెలుసుకుందాం. నిర్వచిత పదాలు, నిర్వచిత పదాలు డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. అనిర్వచిత పదాలు అంటే అన్డిఫైన్డ్ టర్మ్, నిర్వచిత పదాలు అంటే డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. డిఫైన్డ్ టర్మ్స్. మరి నిర్వచిత పదాలు అంటే ఏంటయ్యా అంటే అనిర్వచిత పదాల సాయంతో ఏర్పడే పదాలను నిర్వచిత పదాలు అంటారు. అనిర్వచిత పదాల సాయంతో ఏర్పడే పదాలను ఏమంటారు? నిర్వచిత పదాలు అంటారు. సో నిర్వచనాలు ఉంటాయి దీనిలో. సో నిర్వచనాలు ఉంటాయి. అది కూడా ఎలా? అనిర్వచిత పదాల సాయంతో ఏర్పడే పదాలను, అనిర్వచిత పదాల సాయంతో ఏర్పడే పదాలను నిర్వచిత పదాలు అంటారు. ఇవి ఈ చాప్టరు మీకు డిఎస్సి వాళ్ళకు ముఖ్యంగా థియరీ నుంచి క్వశ్చన్లు అడుగుతారు. థియరీ క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్ లైన్ టు లైన్ రాసుకొని నేర్చుకుంటే నీకు సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, లైన్ టు లైన్ నేర్చుకోవాలా. మరి ఈ నిర్వచిత పదాలకు ఉదాహరణ ఏంటి సార్ అంటే, ఇంతకుముందు అనిర్వచిత పదం బిందువు అని తెలుసుకున్నాం కదా, అలా బిందువును కలిపితే ఏం ఏర్పడుతుంది? రేఖాఖండం ఏర్పడుతుంది. ఓకేనా, సో రేఖాఖండం నుంచి రేఖాఖండాన్ని ఇరువైపులా అవిచ్ఛిన్నంగా పొడిగిస్తే రేఖ అనేది ఏర్పడుతుంది. కాబట్టి రేఖ, కోణము, త్రిభుజము ఇవన్నీ నిర్వచిత పదాలు అన్నమాట. అంటే అనిర్వచిత పదాల సాయంతో ఇవి ఏర్పడినాయి కాబట్టి వీటిని ఏమంటారు? నిర్వచిత పదాలు అంటారు. ఓకేనా, సో రైట్. ఇంకోటి తెలుసుకుందాం. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే సమతలం అనే ఒక పదం తెలుసుకుందాం. సమతలం, సమతలం, సమతలం అంటే ప్లేన్ అంటారు. ప్లేన్, ఇంగ్లీష్లో ప్లేన్ అంటారు. సమతలం అంటే అన్ని వైపులా, ఇది ఉందనుకుందాం, అన్ని వైపులా అవిచ్ఛిన్నంగా పొడిగించబడినటువంటి తలాన్ని సమతలం అంటారు. అన్ని వైపులా అంటే 4 వైపులా, అన్ని వైపులా అవిచ్ఛిన్నంగా పొడిగించగా ఏర్పడిన దాన్ని సమతలం అంటారు. ఈ సమతలంలో బిందువులు, ఓకేనా, సో ఒకే సమతలంలో ఉన్నాయనుకో బిందువులు, ఫర్ సపోజ్ ఒకే సమతలానికి చెందినటువంటి బిందువులను ఏమంటారంటే ఏకతల బిందువులు లేదా మరియు ఏకతల రేఖలు. ఈ పదాలు తెలుసుకుందాం. ఏకతల అంటే ఒకే తలకాయ ఉన్నాయనుకునేరు కాదు, ఇవి సంస్కృత పదాలు. రేఖాగణితం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతం నుంచి ఆవిర్భవించడం జరిగింది. సో సార్ ఇందాకే కదా సార్ గ్రీకులు అంటారు. జామెట్రీ అనే ఇంగ్లీష్ పదం జియో మరియు మెట్రా అనేది 2 గ్రీకుల నుంచి వచ్చింది. ఇది రేఖాగణితాన్ని పూర్తి స్థాయిలో రూపొందించింది మన భారతీయులే. మనం భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి, గుర్తుపెట్టుకోండి. అలా సున్నాను కనిపెట్టినది కూడా భారతీయులే. సో చాలా మంది ఏమంటారంటే సున్నాను కనిపెట్టినది ఎవరంటే వెంటనే కళ్ళు మూసుకొని ఆర్యభట్ట అంటారు. కాదు నాయన, సున్నాను కనిపెట్టింది భారతీయులు. ఆర్యభట్ట ఉపపత్తి ఇచ్చాడు వాటికి. ఓకేనా, సున్నాను కనిపెట్టేది ఎవరు? భారతీయులు. అది ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. సో అలా అనమాట. మరి ఏకతల బిందువులు అంటే ఒకే తలానికి చెందిన బిందువులను సతలీయ బిందువులు లేదా ఏకతల బిందువులు అంటారు. సతలీయ, ఈ పదం తెలుసుకో. సతలీయ బిందువులు లేదా ఏకతల బిందువులు, ఒకే తలానికి చెందిన రేఖలను సతలీయ రేఖలు అంటారు. సతలీయ, తలి, తలం, ఒకే తలం, అలా అనమాట. సో ఇప్పుడు చెప్దాం. ఇది సమతలం. ఇందులో బిందువులు, ఒకే తలానికి చెందిన బిందువులను సతలీయ బిందువులు అంటారు. ఒకే తలానికి చెందిన రేఖలను సతలీయ రేఖలు అంటారు. సో ఇలా తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి పార్ట్ 1 టాపిక్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మళ్ళా ఎల్లుండి ఇంకొక పార్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్ వీడియోస్ అయితే మీరు మన యాప్నే పర్చేస్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే యూట్యూబ్లో పూర్తి కంటెంట్ పెట్టడం కుదరదు అనమాట. సో ఎందుకు సార్ అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే, ఎనీహో మీకు నా కాన్సెప్ట్ ఒకటే, మీకు జాబ్ తెప్పించాలి. సో ఇప్పుడు నోటిఫికేషన్ చాలామంది చెప్తాంటారు నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, మనం అప్పుడు చదువుదాంలే అని. నువ్వు అప్పుడు నోటిఫికేషన్ వచ్చినా చదివేదానికి నువ్వు చదవద్దు, ఇంకా పని చేసుకో. అర్థమైందా? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చదవడం అంటే నీకు నీళ్లు దప్పిక అయినప్పుడు బావి తవ్వడంతో సమానం అనమాట. కాబట్టి అలా చేయొద్దు. నువ్వు వేరే ప్రైవేట్ జాబుల జోలికే పోవద్దు.
క్లియర్గా మన నారా లోకేష్ చెప్పినాడు. ఏమని చెప్పినారు ఆయన? క్లియర్గా ఆయన చెప్పినాడు, నేను ప్రతి ఏటా డిఎస్సి పెడతాను అంటున్నాడు. టెట్లో మార్క్స్ ఎక్కువ ఉంటే డిఎస్సి పక్కాగా వస్తుంది నీకు. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరం లే మనకు, ఓకేనా? సో ఉద్యోగం చేయడం ఇంపార్టెంట్ మనకు, ప్రైవేట్ జాబులు చేయకు. ఇప్పుడు పెళ్లి చేసుకొని మన పాపం మీరు నమ్మరు, మన ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయి ఏజ్ ఎందుకులే చాలా ఏజ్ ఉంది, సో నేను జాబ్ కొట్టేంత వరకు పెళ్లి చేసుకున్నది, మన జాబ్ వచ్చింది, ఇంకా పెళ్ళి అయిపోతుంది. సో అలా అనమాట. కాబట్టి మనము ఈ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు పెళ్ళి సెకండరీ. కాబట్టి ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టవు. జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో నువ్వు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు జాబ్ రావాలనుకో. అది కాదురా నాయన అనుకోవాల్సినది, ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాయాలా. ఇది మెయిన్. సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావాలా. డిఎస్సిని ఏమంటారు? ఆంధ్ర సివిల్స్ అంటారు. డిఎస్సిని ఏమంటారు? ఆంధ్ర సివిల్స్ అంటారు. అంటే సివిల్ సర్వీసెస్తో ఈక్వల్గా పోలుస్తారు. 2000 పైకి మార్కులు ఉంటాయి సివిల్ సర్వీసెస్లో. సో అన్ని సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఇటు ఉంటాయి డిఎస్సిలో. అందుచేత అది డిఎస్సిని ఆంధ్ర సివిల్స్ అంటారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో పోలుస్తారంటే నువ్వు ఎంత రేంజ్లో చదవాలా. సబ్జెక్ట్కి నా సజెషన్ ఏంటంటే నువ్వు అన్నీ కలిపి ఉండే సబ్జెక్టులను తీసుకో, ప్రిఫర్ చేయకు. ఇండివిజువల్ సబ్జెక్టు ప్రిఫర్ చేయి, ఓకేనా? సో మ్యాథ్స్ సపరేటు, సైన్స్ సపరేటు, తెలుగు సపరేటు, ఇంగ్లీష్ సపరేటు, ఇట్లా సపరేట్ సబ్జెక్ట్ తీసుకోవడం చాలా ఉత్తమం. నన్ను అడిగితే మీరు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, నీకు మ్యాథ్స్ రావాలంటే శ్రీ విశ్వ అకాడమీలో తీసుకోవాలి, అంతే. సో నేను ప్రతి ఒక్క టాపిక్ మీద క్వశ్చన్లు చేయడం జరుగుతుంది. సో సిలబస్ కంప్లీట్ చెప్పిన, సో ఇంకా చెప్తూనే ఉన్నా, ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నా. ఇంకా మన సిలబస్ అయిపోయేసరికి ఒక 2 వీక్స్ టైం పడుతుంది. సో తర్వాత ఇంకోటి ఎగ్జామ్స్ పెడతాను, ఆ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. సో కాబట్టి చాప్టర్కి 5 టెస్టులు వస్తాయి, 200 గ్రాండ్ టెస్టులు వస్తాయి, ఓకేనా? సో కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ తీసుకుంటే నీకు మ్యాథ్స్ గ్యారంటీకి వస్తుంది. నువ్వు మన యాప్లోంచే క్వశ్చన్లు రావడం జరుగుతాయి, ఓకేనా? సో కాబట్టి ఇంకా వేరేది ఏం ఆలోచించకుండా శీఘ్రంగా మన యాప్ పర్చేజ్ చేయి. వితిన్ 4-5 డేస్లో మన యాప్ ఫీజు చాలా పెరుగుతుంది. కాబట్టి ఈరోజే కళ్ళు పూసుకొని యాప్ తీసుకో, నీకు నేనుంటా, ఓకేనా? శ్రీ విశ్వ అకాడమీ నీకు సపోర్ట్ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేఖలు కోణాలకు సంబంధించినటువంటి అంశం డిస్కస్ చేద్దాం. సో ఇందాకే మనం ఒకటి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? రేఖ అంటే ఏంటో తెలుసుకున్నాం, రేఖాఖండం అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత కిరణం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుంటూ వద్దాం. రైట్, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పదం కోణం అనే ఒక పదం తెలుసుకుందాం. కోణం అంటే ఏంటంటే 2 కిరణాలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే దానిని కోణం అంటారు. కిరణం అంటే ఇది ఇలా ఉంటే కిరణమే కదా, ఇది ఒక కిరణం. ఇలా 2 కిరణాలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు అంటే ఇది ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే కోణము అంటారు. సో దీన్ని మనం ఎలా సూచిస్తామంటే యాంగిల్ ఓ లేదా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇలా పేరు చెప్పాలా యాంగిల్ ఓ అని. సో లేదు సార్ నేను వేరే పేరు పెడతా, పెట్టుకొని ఇష్టం, ఎవరు వద్దంటారు. సో ఏ యాంగిల్ ఏ అంటాం, దీన్ని 30 degrees పెడదాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, ఇది కోణం అంటే, ఓకేనా? సో దీనికి ఇంకో పేరు పెడదాం బీసీ. సో మధ్య అక్షరం కోణం యొక్క శీర్షంను సూచిస్తుంది. అంటే బీకి సికి మిడిల్లో ఉంది కదా, దీన్ని ఏమని చెప్తామంటే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 30 degrees గా చెప్పొచ్చు, లేదా యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees గా కూడా చెప్పొచ్చు. అంటే మధ్య అక్షరమే కోణం యొక్క శీర్షంను సూచిస్తుంది అని అర్థం అనమాట, ఓకేనా? సో మిడిల్ టర్మ్ అనేది యాంగిల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో కోణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? యాంగిల్ అంటాం. కొంతమంది మేడమ్స్ ఏం చేస్తారంటే ఏంజల్ అని రాసుకుంటారు. యాంగిల్ వేరు, ఏంజల్ వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆడపిల్లలంతా ఎట్లా రాస్తారంటే ఏంజల్ అని రాసుకుంటారు. వాళ్ళు ఏంజల్ అయితే అవుతారులేమ్మా మీరు. యాంగిల్ స్పెల్లింగ్ ఇది ANGLA యాంగిల్ చూడు, ఏంజల్ నోట్స్. ఈ ఇంగ్లీష్ మీడియం ఆడపిల్లలంతా ఏంజల్ ANGEL రాసుకుంటారు, ఓకేనా? రైట్, ఇది కోణం అంటే. మరి ఆసన్న కోణాలు అనే పదం తెలుసుకుందాం. ఆసన్న కోణాలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్, మళ్ళీ ఏంజల్స్ రాసుకుంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. సో తర్వాత ఈ ఆసన్న కోణాలు అంటే ఏంటంటే ఉమ్మడి శీర్షం కలిగినటువంటి 2 కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఉమ్మడి భుజం చూడండి, ఇలా ఉంది. ఒక ఇల్లుంది, పచ్చని సంసారం, ముక్కలైంది, 2 తోడుకోడళ్ళు వచ్చినారు, డివైడ్ అయిపోయింది ఇల్లు. సో ఇట్లా ఉమ్మడి భుజం చూడు, ఒకటే భుజం, ఉమ్మడి కోణం కలిగినటువంటి 2
కోణాలను ఏమంటారంటే ఆసన్న కోణాలు అంటారు. చూడు ఇందులో ఇది ఉంది కదా. సో ఏం చేసాం, పెద్ద పెళ్లి కూతురు వచ్చేసింది, అయిపోయా, ముక్కలు అయిపోయింది, ఇంట్లో సపరేట్ అయిపోయినాయి అలా అనమాట. కాబట్టి ఉమ్మడి భుజం, ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు కోణాలను ఏమంటారు, ఆసన్న కోణాలు అంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా పలకాలంటే చూపిస్తాను చూడు. ఇది ఓ పెడదాం, ఇది ఏ పెడదాం, ఇది బి పెడదాం, ఇది సి పెడదాం. ఇప్పుడు దీన్ని ఒక 30 degrees తీసుకుందాం, ఇది ఒక 40 degrees తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలా, యాంగిల్ ఏఓబి చెప్తావు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మళ్ళీ ఇది బికి సికి మధ్యలో ఉండేది కదా, దీన్ని ఏమని చెప్తాం, యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 40 degrees గా మనం చెప్తాము. ఇది కోణాలంటే. సో ఆసన్న కోణాలంటే ఉమ్మడి భుజం అంటే ఇది ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు అన్నమాట. మరి శీర్షం అంటే ఏం సార్ అంటే ఏం లేదు, ఈ బిందువుకు పేరు పెడితే శీర్షం అంటారు అంతే. వర్టెక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఓకేనా, వర్టిసెస్ అంటారు. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు కోణాలు ఏంటేంటి ఉంటాయో అనేది తెలుసుకుందాం. కోణాలు ఏంటేంటి ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నీట్గా డయాగ్రామ్ రూపంలో వేసి చూపిస్తాను నీకు. ఇప్పుడు కోణం, మరి కోణం పేరు తెలుసుకుందాం. కోణం పేరు, మరి అదేవిధంగా ఆ పటం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా, కోణం అంటే యాంగిల్. సో యాంగిల్ నేమ్ అనమాట, యాంగిల్ నేము డయాగ్రామ్. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, సో 0 degrees ఉందనుకో, దీన్ని ఏమంటారంటే 0 degrees ఉంటే శూన్య కోణం అంటారు. ఏమంటారు, శూన్య కోణం అంటారు, జీరో యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు, జీరో యాంగిల్. దీనికి డయాగ్రామ్ రాదు బాబు. ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఎప్పుడు ఏర్పడుతుంది 0 degrees అంటే గడియారంలో సమయం 12 గంటలు అయింటుంది. గడియారంలో సమయం 12 గంటలు అయినప్పుడు, సో ఇప్పుడు అందరూ డిజిటల్ వాచ్లు పెట్టుకున్నారు, ఇంకా మామూలు వాచ్లు అర్థమవుతుంది వీళ్ళకి, అర్థం కాదు. సో కాబట్టి గడియారంలో సమయం 12 అయినప్పుడు చిన్న ముళ్ళు 12 మీదే, పెద్ద ముళ్ళు కూడా 12 మీదే ఉంటుంది. అప్పుడు ఈ రెండు ముళ్ళు ఇప్పుడు చూడు ఇట్లా ఉందనుకో, గ్యాప్ ఉంది, ఓకేనా, కోణం కనపడుతుంది. ఇలా ఉందనుకో, ఏం లేదు, అంత రెండు కలిసి ఉంటాయి. సో అలా అనమాట. గడియారం టైం 12 అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య గ్యాప్ ఉండదు, కాబట్టి శూన్యకోణం అంటే అదే అనమాట. సరే, తర్వాత 0 degreesలకి ఎక్కువ, 90 degreesల కంటే తక్కువ ఉందనుకో, దానిని ఏమంటారంటే అల్పకోణము అంటారు. దీన్ని ఇంకో పేరుతో లఘు కోణము అని కూడా అంటారు అనమాట. ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటారు అనమాట. ఓకేనా, క్యూట్ అని రాశారు, మళ్ళీ అక్యూట్ యాంగిల్ అంటారు అనమాట, అక్యూట్ యాంగిల్. ఓకేనా, అల్పకోణము అంటారు. సో 90 degreesల కంటే తక్కువ అనమాట, అంటే 0కి ఎక్కువ 90కి తక్కువ. సో ఇలా, ఓకేనా. సో తర్వాత 90 degrees ఉందనుకో, దాన్ని లంబకోణము అంటారు అనమాట. సో 90 degrees ఉంటే లంబకోణము అంటారు అనమాట. ఇలా ఉంటుంది. ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లంబకోణం ఏర్పడుతుంది, గడియారంలో సమయం 9 అయినప్పుడు లంబకోణం ఏర్పడుతుంది, గడియారంలో సమయం 3 అయినప్పుడు లంబకోణం ఏర్పడుతుంది. ఓకేనా. సో తర్వాత 90కి ఎక్కువ 180కి తక్కువ ఉందనుకో, దాన్ని ఏమంటారు, అధిక కోణము అంటారు అనమాట. అధిక కోణం, అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అనమాట. సో దీన్ని లంబకోణాన్ని ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అంటారు అనమాట. ఓకేనా, లంబకోణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, రైట్ యాంగిల్ అంటారు. అధిక కోణం అంటే అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట. సో ఇది మనం ఒక పాస్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఏంటి సార్ పాస్ట్ అంటే, ఈ మధ్య చాలా మంది పాస్ట్ అంటే వాళ్ళ పాస్ట్ లవ్ గురించి మాట్లాడతారు. పాస్ట్ వేరు, ఆ పాస్ట్ కాదు. ఓకేనా. సో దీంట్లో అధిక కోణం గురించి గతంలో డిస్కస్ చేద్దాం. ఏంటి, కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ కాలం ప్రజలకు అధిక కోణ త్రిభుజాల గురించి తెలుసు అని అంటారు అనమాట. ఓకేనా, ఆ కాలం ప్రజలకు అధిక కోణాల గురించి తెలుసు అంటే ఏ కాలం ప్రజలకు అంటే సింధు నాగరికత ప్రజలకు. గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికత ప్రజలకు అధిక కోణాల గురించి తెలుసు. మళ్ళీ తర్వాత మెసపటోమియా నాగరికత అనేది కూడా ఉంటుంది అనమాట. మెసపటోమియా నాగరికత అనేది కూడా ఉంటుంది. మెసపటోమియా నాగరికత ప్రజలకు కూడా అధిక కోణాల గురించి తెలుసు అనమాట. అధిక కోణం అంటే ఏంటంటే ఒకటి చెప్తా, సింపుల్ గుర్తుపెట్టుకో. మన భారతీయులు ఎట్లంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు సినిమాలకు ఆస్కార్ అవార్డులు రావు, భాస్కర్ అవార్డులు వస్తాయి. ఎందుకు సార్ అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాల్తేరు వీరయ్య సినిమా చూసారా లేదా మీరు? వాల్తేరు వీరయ్యలో ఆ సినిమాలో చూసినట్టయితే ఇండియన్ నేవీ, బాగా గుర్తుంచుకోండి, ఇండియన్ నేవీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సముద్రంలో, విశాఖ సముద్రంలో నేవీ ఆఫీసర్లను కిడ్నాప్ చేస్తారంట.
కిడ్నాప్ చేస్తే వీళ్ళు నేవీ ఆఫీసర్లు వచ్చి మిగిలిన వాళ్ళు వచ్చి వాల్తేరు వీరయ్య అని అడుగుతారు. వీరయ్య మా వాళ్ళను కాపాడు వీరయ్య అంటాడు. అప్పుడు వీరయ్య ఏది వేసుకొని పోతాడు? పడవ వేసుకొని పోతాడు. పడవ సముద్రంలో పడవ వేసుకొని పోయి వానలో బీడి తాగుతాడు. కానీ బీడి ఆరిపోదు. చూసినారా లేదా? వానలో బీడి తాగుతాడు, బీడి ఆరిపోదు. అదే ట్విస్ట్ అనమాట. మళ్ళీ మేకప్ కూడా పోదు. అందుకే మన తెలుగు సినిమాలకు ఏంటివి ఆస్కార్ అవార్డులు రావు, భాస్కర్ అవార్డులే వస్తాయి మనకు. సరే, మొత్తం మీద ఎట్లన్న పోలే పడవలో పోయినాడా లేదా? ఆ పడవ ఎట్లుంటుంది నాయన? ఇట్లుంటుంది పడవ. ఆ పడవ ఎట్లుంటుంది? ఇలా ఉంటుంది కదా. ఈ పడవనే అధిక కోణ త్రిభుజాలు అంటారు అనమాట. అధిక కోణం చూడు, ఇట్లా సింబల్ ఉందంటే అధిక కోణం. సో ఈ విధంగా అధిక కోణాలు అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు డీమార్ట్, వాల్మార్ట్, యారు మార్ట్ ఉంటాయి కదా. పెళ్ళి అవుతుంది పాపం. పెళ్ళి అయితేనే ఇంకా వీళ్ళు పోతారు. ఎవరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోతారు. పెళ్లి కూతురు ఏం చేస్తుంది? ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తుంటుంది. సో అది వేస్తే మనోనికి ఒక బండి ఇచ్చారు. ఇట్లా బండి ఇస్తే ఈ బండిలో వాడు దొబ్బుకుంటూ పోతాడు. ఈ బండిలో ఇట్లా దొబ్బుకుంటూ పోతుంటే హీరోయిన్ ఏం చేస్తుంది? ఐటమ్స్ అన్ని దాంట్లో వేస్తుంటుంది అనమాట. సో అట్లా ఆ బండి కూడా ఏ త్రిభుజం? అధిక కోణ త్రిభుజమే. ఆ బండి కూడా ఏ కోణం? త్రిభుజం వద్దులే, కోణం తీసుకున్నాం. ఏ కోణం? అధిక కోణము. సో ఇట్లా మన ఈ జామెట్రీ అనేది రియల్ లైఫ్లో ప్రతి చోట వాడతాం అనమాట. ఇంట్లో కుర్చీ ఉంటుంది. ఇంట్లో కుర్చీ ఇట్లుంటుంది కదా. ఇది ఏ డిగ్రీలో ఉంటుంది? 90 degreesలో ఉంటుంది. ఓకేనా? సో ఇది లంబకోణం అవుతుంది అనమాట. ఇంట్లో ఉండేటువంటి కుర్చీ ఇట్లా స్ట్రైట్గా ఉందనుకో, అది లంబకోణం అనమాట. ఈ విధంగా అంటే దీన్ని బట్టి ఏం చెప్తారంటే, పడవల్లో ఆ కాలం ప్రజలు అధిక కోణాల గురించి తెలుసు అని ఎలా చెప్తారంటే, వాళ్ళు ఉపయోగించే పడవలను బట్టి. తర్వాత కొంతకాలానికి సింధు నాగరిక ప్రాంతంలో కొంతకాలానికి ఇవి ఏం దొరికినాయంటే తవ్వకాలు జరిపినారు. తవ్వకాలు జరిపితే ఆడ చక్రం దొరికిందట. ఆ చక్రాన్ని చూసి మన భారతీయ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా గణిత శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఆ కాలం ప్రజలకు వృత్తాలను నిర్మించే సాధనాలు ఉన్నాయి అని చెప్పారు. ఆ కాలం ప్రజలకు వృత్తాన్ని నిర్మించే సాధనాలు ఉన్నాయని చెప్పారు. మరి వీళ్ళు సోషల్ ఏం చెప్పారంటే అక్కడ దొరికినది యాక్చువల్గా కుమ్మరి చక్రం దొరికింది అనమాట. కుమ్మరి చక్రం అంటే కుండలు తయారు చేసేది. సో ఆ కుమ్మరి చక్రాన్ని చూసి గణిత శాస్త్రవేత్తలు ఆ కాలం ప్రజలకు వృత్తాన్ని నిర్మించే సాధనాలు ఉన్నాయని చెప్పారు. అసలు వృత్తం అంటే ఏంటి? వృత్తం అంటే ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితిని వృత్తం అంటారు. ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితిని వృత్తం అంటారు. మన మ్యాథ్స్ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఈ భారతీయులు రేఖాగణితాన్ని ఎక్కడ ఉపయోగించారు? ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఉపయోగించారు. అంటే ఇది కలియుగం. ప్రస్తుతం కలియుగం రన్నింగ్ 5500 సంవత్సరాలు. దీనికంటే ముందు ద్వాపర యుగం జరిగింది. ద్వాపర యుగంలోనే మన వాళ్ళు విపరీతమైనటువంటి ఆయుధాలు ప్రయోగించడం జరిగింది. బాణాలు వేశారు కదా, బాణాలు. సో ఈ బాణాలు ఇవి చూడు, ఇది కిరణం అంటాం. మనం మ్యాథ్స్లో ఏమంటాం? కిరణం అంటాం. సో పాశుపతాస్త్రం, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు అని చెప్తాం కదా. మళ్ళా అభిమన్యుడు చక్రం తీసుకొని యుద్ధం చేస్తాడు. ఓకేనా? వీళ్ళు మహారథులు అంటారు అనమాట. మహారథులు అంటే 1000 మందిని చంపేవాళ్ళు అనమాట. 10,000 మందిని చంపుతారు. అటువంటి వాళ్ళను మహారథులు అంటారు. అతిరథ మహారథులు అంటారు కదా. ఒక్కడే 10,000 మందిని చంపగలడు అనమాట. మళ్ళీ ఇవేని అడగదు, ఎట్ట చంపుతాడు? ఒకటి చంపుతారు, నీకు ఎందుకు అవన్నీ? సో ఇలా అనమాట. సో అంటే ఆ కాలం అంటే ద్వాపర యుగంలోనే భారతీయులు మ్యాథ్స్లో ఒక రేంజ్కి వచ్చేవారు. ద్వాపర యుగంలోనే భారతీయులు మ్యాథ్స్లో ఒక రేంజ్కి వచ్చారు. ఎట్లా సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ప్రూఫ్. చక్రం ఉంది కదా, అభిమన్యుడు చక్రంతో యుద్ధం చేశాడు కదా. చక్రం అంటేనే ఏంటి? వృత్తము అని అర్థం అనమాట. ఈ విధంగా మన భారతీయులు గతంలోనే మ్యాథ్స్లో పూర్తి స్థాయిలో హైలీ ఇంటెలిజెన్స్ అనమాట. రైట్? అధిక కోణం అంటే ఏంటి? 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? అధిక కోణ త్రిభుజము. త్రిభుజం కదా, అధిక కోణము అంటారు అనమాట. అంటే 90 degreesకి ఎక్కువ 180కి తక్కువ ఉంటుంది. సో దీన్ని గురుకోణము అని కూడా చెప్తారు అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అనమాట. మరి 180 degrees ఉందనుకో, దీన్ని ఏమంటారంటే సరళ కోణము అంటారు అనమాట. 180 degrees ఉంటే సరళ కోణము అంటారు అనమాట. స్ట్రైట్ లైన్ అంటారు అనమాట. స్ట్రైట్ లైన్ అంటే సరళ కోణం అనమాట. ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏర్పడుతుంది సార్ స్ట్రైట్ లైన్ అంటే? గడియారంలో సమయం 6 గంటలు అయింటుంది చూడు. సో 6 గంటలు అయింటుంది. 6 గంటలు ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుందా లేదా టైంలో? సో ఇది సరళ కోణము అంటే. తర్వాత 180కి ఎక్కువ 360 degreesలకు తక్కువ ఉందనుకో,
దీన్ని ఏమంటారంటే పరావర్తన కోణం అంటారు. 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? పరావర్తన కోణం అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో. రిఫ్లెక్ట్ యాంగిల్ అంటారు. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది వీటి నుంచి ఇట్లా. సో 180 నుంచి 359 వరకు ఉండాలి. సో అలా డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. దీన్ని ఏమంటారు? పరావర్తన కోణము అంటారు అన్నమాట. మరి 360 డిగ్రీలు ఉందనుకోండి, సంపూర్ణ కోణం అంటారు. 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణము అంటారు అనమాట. సో కంప్లీట్ యాంగిల్ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆడికే వస్తుంది అనమాట. ఇవి కోణాల యొక్క పేర్లు. ఏమేమి తెలుసుకున్నాం? 0 డిగ్రీలు ఉంటే శూన్యకోణం. డయాగ్రామ్ రాద్దానికి ఎప్పుడు ఏర్పడుతుంది శూన్యకోణం? గడియారంలో సమయం 12 గంటలు అయినప్పుడు. మరి 0కి ఎక్కువ 90కి తక్కువ ఉంటే అల్పకోణం అంటారు. ఇట్లా ఉంటుంది. తర్వాత 90 డిగ్రీలు ఉంటే లంబకోణం, రైట్ యాంగిల్ అంటారు. ఇట్లా ఉంటుంది. సో తర్వాత 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే అధిక కోణం అంటారు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత 180 డిగ్రీలు ఉంటే సరళ కోణం అంటారు. ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే పరావర్తన కోణం అంటారు. సో తర్వాత 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం అంటారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కోణాల రకాలు తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు ఈ కోణాల రకాలు తెలుసుకుందాం. కోణాలకు రకాలు ఏంటి సార్ అని అంటారు అనమాట. ఏం లేదు చెప్తా. ఫస్ట్ పూరక కోణం అనేది తెలుసుకుందాం. పూరక కోణం. పూరక కోణాలు అంటే ఏంటంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే, రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు అనమాట. ఓకేనా? రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. సో రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు అంటారు. సో మరి సంపూరక కోణాలు అనేవి ఒకటి తెలుసుకుందాం. సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని ఏమంటారు? సంపూరక కోణాలు అంటారు అన్నమాట. సో తర్వాత రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయిందనుకో, దాన్ని ఏమంటారంటే సంయుగ్మ కోణం అంటారు. ఓకేనా? రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే దానిని ఏమంటారు? సంయుగ్మ కోణాలు అంటారు అనమాట. ఈ విధంగా పూరక కోణాలు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణాలని, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే సంపూరకాలని, సంపూరక కోణాలు అనొచ్చు, సంపూరకాలని కూడా అంటారు అనమాట. సో తర్వాత రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? సంయుగ్మ కోణాలు అంటారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఏంటంటే 40 డిగ్రీల పూరక కోణం ఎంత అంటాడు? 40 డిగ్రీల పూరక కోణం ఎంత అంటే ఒకటి 40 ఉందనుకో, ఇంకోటి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 50 అవుతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ డాడీ ఉంటాడు కదా, ఇద్దరు కొడుకులు లేదా ఒక కొడుకు బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలు ఉంటారు అనుకో. సో ఇద్దరికి కలిపి వాళ్ళ డాడీ 90 రూపాయలు ఇస్తాడు. సో ఒకటి 40 తీసుకున్నాడు, ఇంకా ఎంత ఉంటుంది? 50 రూపాయలు ఉంటుంది. అంతేగాని 40 + b = 90 + 40 అవతల పంపిస్తే 90 - 40 = 50 అంటే చీప్ అవుతావు. అట్లాంటి గుర్తుపెట్టుకోవాకు. సో ఎంత? వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి 90 రూపీస్ ఇచ్చాడు. ఒకటి 40 ఎత్తకపోయినాడు, ఇంకా ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. అలా x డిగ్రీల పూరక కోణం ఏమవుతుందంటే 90 - x అవుతుంది. సో అదేవిధంగా సంపూరక కోణం తీసుకుందాం. x డిగ్రీల సంపూరక కోణం ఏమవుతుంది? 180 - x. ఇది గుర్తుపెట్టుకోండి. x డిగ్రీల సంయుగ్మ కోణం, x డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత? 360 - x. ఈ విధంగా మనకు క్వశ్చన్లు వస్తాయి కంపల్సరీగా. 50 డిగ్రీల పూరక కోణం ఎంత అంటాడు. ఓకేనా? x డిగ్రీల పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% అయితే x విలువ ఎంత అంటాడు. ఇలాంటివి అడుగుతాడు. కాబట్టి ఈ బేసిక్ ఫౌండేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. బేసిక్ తెలుసుకోకుండా నేను ప్రాబ్లం చేస్తా అంటే ఎత్తిపోతావు. ఓకేనా? సో అట్లాంటి పనులు చేయకు. అందుకోసమే మీకు లైన్ టు లైన్ నీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశము నీట్గా దాన్ని కట్ చేసి మీకు మైండ్లో ఎక్కించడం జరుగుతుంది. అందుచేత మీరు ఖచ్చితంగా నీట్గా నేర్చుకోవాలి సబ్జెక్టు. సో తర్వాత ఇవి కోణాలకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పదం తెలుసుకుందాం. ఏంటి అంటే రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం. దీన్ని ఇంగ్లీష్లో లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్ అంటారు. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్. రేఖీయ ద్వయం పేరులోని ద్వ అంటే రెండు. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని రేఖీయ ద్వయం అంటారు. ఒక జత ఆసన్న కోణాల మొత్తం అంటే ఇట్లా డి కోణం అంటే ఇదే కదా, 180 డిగ్రీస్ ఉంటే దాన్ని డి కోణం కదా. సో అలా
ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక 70 డిగ్రీలు, ఇది అధిక కోణం కదా, ఇది ఒక 110 డిగ్రీలు ఉందనుకో, దాని పక్కన ఎంత ఉంటుంది? 70 డిగ్రీలు ఉంటుంది. ఇలా ఉంటే ఒక జత ఆసన కోణాలు అంటే ఏంటి? పక్కపక్కన ఉన్నటువంటి కోణాలు. ఆసన్న కోణాలన్నా సన్నిహిత కోణాలన్నా ఒకటే చూడండి. సో ఇలా ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. రైట్. నెక్స్ట్ వన్, ఖండన రేఖలు అనేటువంటి ఒక పదం తెలుసుకుందాం. ఖండన రేఖలు, ఓకేనా? సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో రెండు రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. రెండే ఖండించుకోవాలా, రెండు రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. మరి ఈ బిందువుని ఏమంటారంటే ఖండన బిందువు అంటారు. ఈ బిందువుని ఏమంటారు? ఖండన బిందువు అంటారు. నెక్స్ట్, అనుశక్త రేఖలు లేదా మిలిత రేఖలు, ఓకేనా? సో మూడు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని అనుష్కా రేఖలు అంటారు. ఓకేనా? అనుష్క గుర్తుపెట్టుకో, ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది కదా, అట్లా అనుశక్త రేఖలు, ఓకేనా? మూడు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఏమంటారు? అనుష్కా రేఖలు అంటారు. లేదా ఏమంటారు? మిలిత రేఖలు అంటారు అనమాట. అంటే అనుశక్త రేఖలు అంటే ఏంటి? మూడు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? అనుశక్త రేఖలు. మరి ఆ బిందువుని ఏమంటారు? అనుశక్త బిందువు అంటారు అనమాట, లేదా మిలిత బిందువు అంటారు. ఎక్కువ మిలిత అనే పదాలు వాడుతుంటారు, తెలుసుకోండి. సమాంతర రేఖలు అనేటువంటి ఒక పదం తెలుసుకుందాం. అసలుకు సమాంతరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సమాంతరాలు అంటే ఏంటి అంటే, సమాంతరము అంటే గుర్తుపెట్టుకో, రెండు రేఖల మధ్య దూరం సమానమైందనుకో దాన్ని సమాంతరాలు అంటారు. ఓకేనా? సో రెండు రేఖల మధ్య దూరం అనేది సమానమైతే వాటిని సమాంతరాలు అంటారు. భారతదేశంలో రైలు పట్టాలు అన్నీ సమాంతరాలే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు పట్టాలు మొత్తం బ్రాడ్ గేజే. సో మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్. గతంలో మీటర్ గేజ్ ఉండేది, ఇప్పుడు బ్రాడ్ గేజ్. ఓకేనా? సో అంటే వాటి మధ్య డిస్టెన్స్ అన్ని సేమ్ ఉంటాయి కదా, అలా అనమాట. చూసారా లేదా రైలు పట్టాలు? ఏంపా, ఓకేనా? సో ఏ సందర్భంలో చూసారు? రైలు ఎక్కాలనుకునేప్పుడు చూసారా? రైలు దిగాలన్నప్పుడు చూసారా? లేదా రైలు కిందికి పోవాలన్నప్పుడు చూసారా? సో అలా ఏ సందర్భంలో చూసినా రైలు పట్టాలన్నీ ఏమవుతాయి? సమాంతరాలు అవుతాయి అనమాట. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు పట్టాలంతా వాటి మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఇవి సమాంతరాలు అంటే. సో రైట్, ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. ఏంటంటే తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు అనమాట. తిర్యక్ రేఖ టెక్స్ట్ బుక్లలో తిర్యక్ రేఖ అని ఉంటుంది, నో ప్రాబ్లం. సో అది సంస్కృత పదం కాబట్టి మనం విడగొట్టి తిర్యక్ రేఖ అని పెడదాం. ఓకేనా? ట్రాన్స్వర్సల్ లైన్ అనమాట. సో ఏంటి తిర్యక్ రేఖలు అంటే, రెండు సమాంతర రేఖలను, సో ఇందాక మనం సమాంతరం అంటే తెలుసుకున్నాం, రెండు సమాంతర రేఖలను వేరొక రేఖ రెండు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ ఖండించే రేఖను తిర్యక్ రేఖ అంటారు. రెండు సమాంతర రేఖలు, ఇది ఎల్ అనుకో, ఇది ఎం అనుకో. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం అనమాట. ప్యారలల్ అంటే రెండు నిలువు గీతలు రాయాలి. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. రెండు సమాంతర రేఖలను వేరొక రేఖ, దీని పేరు పి పెడదాం. వేరొక రేఖ రెండు వేరు బిందువుల వద్ద, అంటే ఈడ వేరుంది, ఈడ వేరుంది, ఇలా రెండు సమాంతర రేఖలను వేరొక రేఖ రెండు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ ఖండించే రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఇక్కడ పి అనేది తిర్యక్ రేఖ అవుతుంది. ఇక్కడ పి అనేది తిర్యక్ రేఖ. మరి ఎల్ఎంలు ఏమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసామంటే తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు తెలుసుకుందాం. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, డెఫినేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు అనమాట. మరి తిర్యక్ రేఖ ఏర్పడినప్పుడు ఎన్ని కోణాలు ఏర్పడతాయో చూద్దాం. సో ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. సర్కిల్ అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు ఏర్పడతాయి. సో దీనికంటే ముందు మీకు ఒక డెఫినేషన్ చెప్తాం. శీర్షాభిముఖ కోణాలు అనేటువంటి ఒక పదం తెలుసుకున్నాం. శీర్షాభిముఖ కోణాలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. శీర్షాభిముఖ కోణాలంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్.
ఏంటి ఈ శీర్షాభిముఖ కోణాలు అంటే ఇంతకుముందు ఖండన రేఖలు తెలుసుకున్నాం కదా, సేమ్ అదే ఇది కూడా. ఖండన రేఖలకు మధ్యలో కోణాలు అనేది ఏర్పాటు చేశామనుకో దాన్ని శీర్షాభిముఖ కోణాలు అంటారు. పేర్లో చూడు, శీర్షము అభిముఖము కోణాలు అంటే శీర్షానికి అభిముఖం అంటే ఆపోజిట్, శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే చూడు ఇది శీర్షం, సో దీనికి ఎదురుగా ఇది ఉంటుంది. సో అంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది ఎదురెదురు కోణాలు సమానం. ఇలాంటి పొజిషన్ ఎప్పుడైనా యాంగిల్స్ వచ్చినాయనుకో ఈక్వల్ గుర్తుపెట్టుకో. ఇది 50 degrees అయితే ఇది కూడా 50 degrees. సో తర్వాత స్ట్రైట్ లైన్ అంటే మనం తెలుసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ అంటే 180 degrees, లైన్ మొత్తం 180 degrees. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు వరకు ఇది 50 ఉంది కదా, మరి ఇది ఎంత అవుతుంది 130 degrees అవుతుంది. సో ఇది 130 కాబట్టి దీనికి ఆపోజిట్లో ఇది కూడా 130. మొత్తం మీద నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇటు నుంచి ఇటు వరకు 180 degrees అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వరకు 180 degrees అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వరకు 180 degrees అవుతుంది. ఈ విధంగా 180 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఎదురెదురు కోణాలు సమానం దేంట్లో, శీర్షాభిముఖ కోణాల్లో. ఓకేనా, రైట్. ఇప్పుడు కొంచెం పాస్ట్కి వెళ్దాం, శీర్షాభిముఖ కోణాల్లోకి వెళ్దాం. అంటే తిర్యక రేఖకు సంబంధించి తిర్యక రేఖ ఏర్పరిచే కోణాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి పేరు పెడదాం. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. అంటే తిర్యక రేఖకు సంబంధించి 8 కోణాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. తిర్యక రేఖలో ఎన్ని కోణాలు? 8 కోణాలు. ఇప్పుడు వాటికి పేర్లు పెడదాం. మనం పేర్లు పెట్టం, నేనేం పెట్టను పేర్లు, అక్కడ ఉండేది చెప్తా. ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే రేఖాగణితం నేను రాసినట్టు. చూడండి బా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రేఖాగణితం ఎవరు రాయలే. రేఖాగణితం ఎవరు రాసినారంటే మన భారతీయ శాస్త్రవేత్తలైనటువంటి బౌద్ధాయనుడు, ఆపస్తంభ కాత్యాయన మరియు యూక్లిడ్ వీళ్ళు రాశారు. మన వాళ్ళు ఏమని చేసినా మాడిఫై చేసి రాస్తారు. సో అది నేనైతే రాయలేదు రేఖాగణితం, టెక్స్ట్ బుక్లో ఉండేది ఉన్నట్టు చెప్తాను. ఓకేనా, సో రైట్. సో ఇది తిర్యక రేఖ ఏర్పరిచే కోణాలు ఎన్ని కోణాలు ఏర్పడతాయి? 8 కోణాలు ఏర్పడతాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5. యాంగిల్ అనేది చదవాలి. సో ఇప్పుడు లోపల ఉన్నాయి కదా, ఈ లోపల ఉన్నటువంటి కోణాలు అంతర కోణాలు అవుతాయి. లోపల 3, 4, 5, 6 ఉన్నాయి కదా, ఇవి అంతర కోణాలు అవుతాయి. మరి బయట ఉండే కోణాలు ఏమవుతాయి? బాహ్య కోణాలు అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని పేర్లు తెలుసుకుందాం. సో తిర్యక రేఖకు ఒకే వైపున గల కోణాలు అని, లేదంటే డైరెక్ట్ ఏకాంతర కోణాలు రాస్తా స్టార్టింగ్లోనే. ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అన్నమాట. ఓకేనా, ఏకాంతర కోణాలు అంటే లోపల ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలు. 4కి ఆపోజిట్ 6, 3కి ఆపోజిట్ 5, ఇవి ఏకాంతర కోణాలు. ఏకాంతర, ఏకా ప్లస్ అంతరం ఏ సంధి సార్? ఓకేనా, మాకేం తెలుసు. ఓకేనా, సో అది ఏ సందన్నా కానీ మాకు సంధితో పనిలే, విడకూడదాం. ఏకా ప్లస్ అంతరం. ఏక అంటే ఒకే అనుకునేరు, ఆపోజిట్. ఓకేనా, ఏక అంటే ఒకటి కాదు, సమానం అని. సో అంటే అంతర కోణాలు ఆపోజిట్ కాదు, దీని ఆపోజిట్ అనమాట. ఏక అంటే ఆపోజిట్. ఏకాంతర కోణాలు అంటే ఏకాంతరం అంటే లోపల ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలు. సో ఇవి ఏకాంతర కోణాలు. ఏంటంటే ఏకాంతర కోణాలు యాంగిల్ 3, యాంగిల్ 5, మళ్ళా అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 6, ఇవి ఏకాంతర కోణాలు. మళ్ళా తర్వాత ఏక బాహ్య కోణాలు. ఏక బాహ్య కోణాలు, ఏక బాహ్య కోణాలు అంటే పేరులోనే చూడండి. ఈ రేఖాగణితం మీకు చాలా ఈజీ, ఈ వర్డ్స్ని మీరు అర్థం చేసుకోవాలా. ఏక బాహ్య, బయట ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. ఇప్పుడు బయట ఆపోజిట్ 1కి ఆపోజిట్ 7, కాబట్టి యాంగిల్ 1, యాంగిల్ 7 ఇది ఒక జత. మళ్ళా తర్వాత యాంగిల్ 2కి ఆపోజిట్ యాంగిల్ 8, యాంగిల్ 2, యాంగిల్ 8, ఇవి ఏక బాహ్య కోణాలు. తర్వాత సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. మరి ఏంటి సార్ ఈ సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు అంటే చూడు, బయట పైనుండేది లోపల కింద ఉండేది. ఇట్లా గుర్తుపెట్టుకో, గుడి గుర్తులు. బయట పైన ఉంది, లోపల కింద ఉండాలి. బయట పైన, లోపల బయట. సో అలా అనమాట. సో బయట లోపల, పైన కింద. సో బయట పైన ఉండేది, లోపల కింద ఉండేది. అంటే ఒకే వైపు ఉండాలి, అది కూడా ఒకే వైపు ఉండాలా. బయట పైన ఉండాలా, లోపల కింద ఉండాలా. అంటే యాంగిల్ 1, యాంగిల్ 5.
మరి ఇప్పుడు లోపల పైన ఉండాలా, బయట కింద ఉండాలా. సో ఇప్పుడు యాంగిల్ 4 కామా యాంగిల్ 8. మరి ఈ సైడ్ సేమ్ అట్లనే యాంగిల్ 2 కామా యాంగిల్ 6, యాంగిల్ 2 కామా యాంగిల్ 6. మళ్ళీ యాంగిల్ 3 కామా యాంగిల్ 3 కామా యాంగిల్ 7, యాంగిల్ 3 కామా యాంగిల్ 7. ఇవి సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు అంటాయి. రైట్. తర్వాత ఇంకా ఏమొస్తాయంటే తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు, వీటిని ఏమంటారంటే సహా అంతర కోణాలు అంటారు అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు, సహా అంతర కోణాలు. ఓకేనా. ఒకే తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు ఏమేమి వస్తాయి? యాంగిల్ 4, యాంగిల్ 5 వస్తాయి. ఈ సైడ్ యాంగిల్ 3, యాంగిల్ 6 వస్తుంది. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాలు యాంగిల్ 1, యాంగిల్ 8. ఈ సైడ్ యాంగిల్ 2, యాంగిల్ 7. సో ఈ విధంగా తిర్యక్ రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు అనే అంశాలు అనేవి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే తిర్యక్ రేఖకు సంబంధించి తిర్యక్ రేఖ ధర్మాలు అనేది తెలుసుకుందాం. తిర్యక్ రేఖ ధర్మాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా తిర్యక్ రేఖ ధర్మాలు. తిర్యక్ రేఖ ధర్మాలు ఏంటివయ్యా అంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఏంటి అంటే ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, సంగత లేదా సదృశ్య కోణాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తిర్యక్ రేఖ ధర్మాలు ఏంటంటే ఏకాంతర కోణాలు సమానం. గుర్తుపెట్టుకో, ఏకాంతర కోణాలు సమానం. మళ్ళా ఏక బాహ్య కోణాలు సమానం. సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానం. ఓకేనా. ఇవి తిర్యక్ రేఖకి సంబంధించి తిర్యక్ రేఖ ధర్మాలు అనేటివి ఏం తెలుసుకున్నాం? ఏకాంతర కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం, సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానం. తర్వాత తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉంటుంది. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే ఫర్ సపోజ్ ఇడ 50 డిగ్రీస్ తీసుకున్నాం అనుకో, మరి ఇది ఎంత ఉంటుంది? 130 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ రెండింటి మొత్తం 180 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా తిర్యక్ రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలుగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 50 అనుకో, ఇది ఫర్ సపోజ్ ఇది 130 తీసుకుందాం. మరి ఇది ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. ఓకేనా. ఇంతకుముందు మనం ఒకటి తెలుసుకున్నాం ఏంటి? ఏకాంతర కోణాలు సమానము అని. ఏకాంతర కోణాలు అంటే ఇప్పుడు లోపల ఇది 50 ఉంది, మరి దీనికి ఆపోజిట్ ఏముంటుంది? ఇది ఉంటుంది. ఇది కూడా 50నే అవుతుంది. మరి ఇది 130 ఉంది, దీనికి ఆపోజిట్ ఇది కూడా ఈక్వల్ కావాలి. మరి ఇది ఎంత అవుతుంది? 130 అవుతుంది. ఇది 130. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇంకోటి తెలుసుకున్నాం, సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానం అని తెలుసుకున్నాం. ఇది 130, ఇది చూడు, ఇది కూడా 130, ఇది 50. మరి ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 50 ఉంటుంది. ఓకేనా. సో ఇది 130 ఉంది, ఇక్కడ 130 డిగ్రీస్ ఉంది. మరి ఇది ఎంత ఉండాలా? 130 ఉండాలా. సో ఈ విధంగా తిర్యక్ రేఖ ధర్మాలను బేస్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా వచ్చింది చూడు. ఏకాంతర కోణాలు సమానమైనయా? 130, 130, 50, 50. తర్వాత ఏక బాహ్య కోణాలు సమానమైనయా లేదా? సో ఆపోజిట్ అనమాట. ఇది 130, ఇది కూడా 130 సమానమైనయా లేదా? సో ఇది 50, ఇది కూడా 50. ఇలా ఏక బాహ్య కోణాలు సమానమైనవి. నెక్స్ట్ తర్వాత సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానమైనయా లేదా తెలుసుకుందాం. 130, ఇది కూడా 130. సంగత కోణాలు అంటే ఏం తెలుసుకున్నాం? బయట పైన ఉండాలా, లోపల కింద ఉండాలా. సో అవి సమానం అనమాట. ఇది 50, లోపల పైన ఉంది, బయట కింద ఉంది 50. ఈ సైడ్ 50, ఇక్కడ 50, 130, 130 ఇవి అనమాట. సో తర్వాత ఇంకో రూల్ ఏం చెప్పినాం? తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉన్నాయా లేదా? 180 వచ్చేసింది చూడు. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం 180 వచ్చిందా లేదా? 130, 50. సో ఈ విధంగా తిర్యక్ రేఖ ధర్మాలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తిర్యక్ రేఖ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తిర్యక్ రేఖ లేని టెట్ ఎగ్జామే లేదు. సో డిఎస్సికి ఇది అడగచ్చు, అడగకపోవచ్చు. దీని మీద ఒక ప్రాబ్లం చేయొచ్చు. ఎందుకంటే రేఖలు కోణాల నుంచి టెట్టుకు అయితే పక్కాగా వస్తాయి. డిఎస్సికి మనం ఇంకా అప్డేట్ వర్షన్ అడుగుతాడు. త్రిభుజాలకు సంబంధించి థియరీ పార్ట్ అడుగుతాడు ఎక్కువ, చతుర్భుజాలకు సంబంధించి అడుగుతాడు, వృత్తాలకు సంబంధించి అడుగుతాడు. ఇది ఇంకా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, స్టార్టింగ్లోనే ఉన్నాం మనం. కాబట్టి తిర్యక్ రేఖ నుంచి ఖచ్చితంగా టెట్టుకు అయితే 100% క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్లు వస్తాయి పక్కాగా. కానీ డిఎస్సికి మాత్రం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. డిఎస్సికి పక్కాగా ఏమొస్తాయంటే త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజులు, వృత్తాలు, వీటి మీద ఖచ్చితంగా డిఎస్సిలో క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి వాటి కోసం మీరు ఖచ్చితంగా ఇది ఇంతవరకే మనం యూట్యూబ్లో పెట్టేది, అంతకు మించి పెట్టం. ఎందుకు సార్ అంటే మరి యాప్ కొనులు ఏంటి ఏమైపోవాలి వాళ్ళు? మొత్తం యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఏం కావాలా? డబ్బులు పెట్టుకున్నారు, ఒకరు 400 పెట్టుకున్నారు. సో కాబట్టి ఇది ఏంటంటే
మేము ఎందుకు చెప్తున్నాము అంటే మీకు సబ్జెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఏది డబ్బు లేని రాదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక బుక్ మెటీరియల్ అనేది ప్రింట్ కావాలా, రిలీజ్ కావాలా. ఆ బుక్ రిలీజ్ కావాలంటే ఆ బుక్ రాసే అతనికి డబ్బులు ఇవ్వాలా, ఆ బుక్ టైప్ చేసే అతనికి డబ్బులు ఇవ్వాలా. ఏవి ఊరికి రావు. కాబట్టి డబ్బులు ఏవి ఊరికి రావని ఆయన ఊరికి అనలే. అర్థమైందా? సో కాబట్టి మనం ఏదో నేను కూడా చెప్తాను, సమాజ సేవ చేయాలని కాదు, మీకు మంచి సబ్జెక్ట్ అందించాలనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో దిగాను. సో సార్ మీకు డబ్బులు రావాలి, లచ్చలు రావంటే ఇప్పుడు ఏడొచ్చారా నాయన లచ్చలు? డ్యాన్సులు వేసేటోళ్ళకి వస్తాయి, డ్యాన్సులు, షార్ట్ ఫిలిం చేసుకుంటాకు, నా లవ్ ఫెయిల్ అయింది, ఇట్లా స్టోరీలు చెప్పుకునేటోళ్ళకి వస్తాయి. సో పొద్దున్నే పువ్వు ఇచ్చి నీకు గుడ్ మార్నింగ్ ఇట్లాంటి వాళ్ళకు వస్తాయి, బేబీ బంగారం అంటేటోళ్ళకు లచ్చలు వస్తాయి యూట్యూబ్లలో. మనకేం రావు. మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటి? మనలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీకు సబ్జెక్ట్ నేర్పిస్తా పూర్తి స్థాయిలో. ఈ డిజిటల్ బోర్డు ఖర్చు ఎంత, లైట్ ఎంత, ఫ్యాన్లు ఎంత, ఏసీ ఎంత, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారా. సో తర్వాత మీరు మన ఛానల్ని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చితేనే తీసుకో, నచ్చకుంటలే. మనం ఒకటే నిజాయితీగా మన సబ్జెక్ట్ నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా, వేరేటివేం చెప్పను. నాకు గొప్పలు చెప్పేకి రాదు, భజన చేసేకి అసలు అంతకుమించి రాదు. ఓకేనా? సో కాబట్టి ఒకటే, నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా. దట్ ఈజ్ విశ్వ. సో ఓకేనా? నా పేరు మీదే శ్రీ విశ్వ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా. కాబట్టి నమ్మకం ఉంటే తీసుకో, లేకపోతే నేను బలవంతమేంలే. నేను ఇచ్చేది 100% క్వాలిటీ ఇస్తా. ఇంకో మాట కూడా చెప్తా, మన నోట్స్ నుంచే క్వశ్చన్లు వస్తాయి పక్కా. ఇది మాత్రం అంటే సార్ నువ్వు 40 చెప్పినావు, ఆడ 50 వచ్చింది, అది సంబంధం. మోడల్స్ దిగుతాయి అంతే, అవే మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి, గ్యారంటీ. అది మాత్రం 100% క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి మన యొక్క హార్డ్ వర్క్ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎంత చూడు, టైం ఒకసారి చూడు. ఇప్పుడు టైం చూపిస్తాను నీకు ఎంత. సో టైం ఎంత? 10 అయింది. సో 10 ఎంత? ఈరోజు ఆదివారం. సో ఈ వీడియో మళ్ళీ మంగళవారం రిలీజ్ చేస్తాం. సో కాబట్టి ఏంటంటే హార్డ్ వర్క్ ఒక రేంజ్లో ఉంటుంది మనది. సో కాబట్టి మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. టెట్ వరకు 100 టెస్టులు ఇస్తా గ్యారంటీగా. డిఎస్సి వచ్చేసరికి మిగిలిన 100 టెస్ట్ ఇస్తా. సో తర్వాత డిఎస్సిలో ఒక 100 టెస్ట్ ఇస్తా, మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో 100 ఇస్తా. సో కాబట్టి మొత్తం మీద 400 టెస్టులు రాస్తావు. 400 టెస్టులు రాస్తే 24 క్వశ్చన్ రావరా టెట్కి? యాజ్ ఇట్ ఈస్ దిగుతాయి కంటెంట్ నుంచి. సార్ మళ్ళీ మెథడ్ చెప్పను, ఓన్లీ కంటెంట్. బాగా గుర్తుపెట్టుకో, కంటెంట్ సబ్జెక్టు మొత్తం దిగుతుంది. సో మెథడ్ నాకు సంబంధం లేదు. మెథడ్ అవసరమైనట్టు కొన్ని మాత్రమే చెప్తాను కాన్సెప్ట్. అది కూడా జామెట్రీలో వచ్చే మెథడే చెప్తా, వేరే మెథడ్ చెప్పను నేను. సో ఈ విధంగా నీకు సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాది, ప్రాక్టీస్ చేయించే బాధ్యత నాది. యాప్లో పెడుతుంటా. ఈరోజు గ్రాండ్ టెస్ట్, రేపు గ్రాండ్ టెస్ట్కి అయితే 3 రోజుల ముందే చెప్తా, చాప్టర్ వైజ్ టెస్ట్కి అయితే 2 రోజుల ముందే చెప్తా. ఇప్పుడు మంగళవారం టెస్ట్ పెడతాను. సో ఇప్పుడు వరకు మనం సక్సెస్ఫుల్గా 6 టెస్టులు పెట్టడం జరిగింది, ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి ఇలా ఆ టెస్ట్కు వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం అంతా ఒక రేంజ్లో హార్డ్ వర్క్ చేస్తున్నాము. నా ఒకటే కాన్సెప్ట్, మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలి. వచ్చే సంవత్సరం మీరందరూ మనం అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం ఖచ్చితంగా. మీతో ఉద్యోగాలు, నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుందని భయపడే వాళ్ళందరూ ఎవరు భయపడాకు, నేనుండా. ఓకేనా? మన యాప్ తీసుకో, యాప్లో నీట్గా రా. ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయి, నీకు పొద్దునకంతా రెస్పాన్స్ ఇస్తా. ఓకేనా? సో కాబట్టి మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. రైట్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు తిర్యగ్రేఖ అంశాలు, రేఖాఖండము, రేఖలు, కోణాలు, వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సో రైట్, మనం ఇంత గతంలో పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణం అంటే ఏంటి, సంయుగ్మ కోణం అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చూద్దాం. 2 పూరక కోణాల నిష్పత్తి 4:5 అయితే ఆ కోణాలు ఏంటి అన్నాడు. సో పూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలా. ఓకేనా? 4:5 అంటే ఒకదాన్ని 4x ఇంకొకదాన్ని 5x అనుకుందాం. సో పూరక కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు. అంటే 4x + 5x = 90 degrees. సో 4x + 5x ఎంత? 9x. 9x = 90. 9 1 జా 9 10 జా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 10. ఇప్పుడు ఆ కోణాలు అన్నాడు, ఒకటి 4x ఇంకోటి ఏముంది? 5x ఉంది. అంటే 4 × 10 ఎంత? 40. అదేవిధంగా 5 × 10 ఎంత? 50. ఓకేనా? సో ఇవి మన ఆన్సర్ అనమాట, 40 50. ఇట్లా చేస్తే సాయంత్రం అవుతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ అంకగణితంలో నిష్పత్తి అనుపాతం మీద ట్రిక్స్ చెప్పిన. ఓకేనా? సింపుల్, ఒకే లైన్లో కట్ చేస్తాం చూడు. సో 4:5 కదా, 4 + 5 ఎంత? 9. 4 + 5 9. మొత్తం పూరక కోణాలు ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. సో పూరక కోణాలు మొత్తం ఎంత? 90. 4 + 5 9. గుర్తుపెట్టుకునేది ఏంటి? 4 + 5 ఎంత? 9. 9 becomes 90.
990 కావాలంటే ఇంటూ 10 చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇంటూ 10తో మల్టిప్లై చేశాం కాబట్టి వీటిని కూడా ఇంటూ 10 చేయి. ఇంటూ 10 ఇంటూ 10 4 10 40 5 10 50. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడు 40 50 కదా వచ్చినది. సో సింపుల్ గా అయిపోయింది. ఇట్లా మనం స్మార్ట్ వర్క్ చేయాలా. అందుకోసమే రిలేటెడ్ టాపిక్స్ చదువుతారా అవ్వాలా. అంకగణితంలో నిష్పత్తి, అనుపాతము, శాతాలు అన్నిటికీ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి సో మనం 4:5 4 + 5 ఎంత 9 బికమ్స్ పూరకోణాలు మొత్తం 90. 90 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. ఇక్కడ ఇంటూ 10 చేసాం కాబట్టి వీటిని కూడా ఇంటూ 10 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 పూరకోణాల్లో ఒకటి మరొక దానికంటే 8 డిగ్రీలు ఎక్కువ అంట. సో 2 పూరకోణాలు, ఒకటి x అనుకో, ఇంకోటి ఏమవుతుంది x + 8 అయితే ఆ కోణాలు ఏవి అంటున్నాడు. సో క్లియర్ గా x + 8 ఈ 2 కోణాల మొత్తం ఎంత 90 డిగ్రీలు. +8 అవతల పంపి -8 అవుతుంది. అంటే 90 - 8 x ఏమవుతుంది 2x అవుతుంది. సో 2x = ఎంత 82 అవుతుంది. 2 1 2 4 2 1 అంటే x వాల్యూ ఎంత 41. అంటే ఒక కోణం 41 వచ్చింది. ఇప్పుడు ఒక కోణం 41, ఇంకోటి 8 ఎక్కువ అంట కదా. 41 + 8 ఎంత 49. 41 + 8 ఎంత 49. సో ఈ విధంగా మనకు ఇలాంటి క్వశ్చన్స్కి వీటికి ఆప్షన్స్ జనరల్గా ఎలా ఉంటాయంటే సో 40 48, రెండోది 41 49, మూడోది 50 50 ఒక 42, సో నాలుగోది 100 108 ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేస్తే ఒకటి ఇంకో దానికంటే 8 ఎక్కువ అంట, ఒకటి ఇంకో దానికంటే 8 ఎక్కువ. సో 40 48 ఒకటి ఎక్కువ, 8 ఎక్కువ ఓకే. కానీ మనకు 2 యాడ్ చేస్తే 90 రావాలా. ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తాయి? యాడ్ చేస్తే 88 వస్తాయి కాబట్టి ఇది రాంగ్. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తాయి 90 వస్తుంది. కానీ తీసేస్తే 49లో నుంచి 41 తీసేస్తే 8 వస్తుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై. ఇట్లా ఆప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది. 50 42 అప్పుడు ఎంత 92 అవుతుంది. ఇది వర్కౌట్ కాదు. ఇది 208 అవుతుంది. ఇది వర్కౌట్ కాదు. ఈ విధంగా ఆప్షన్స్ చూసుకొని కూడా మనం కొట్టచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 పూరకోణాలు 2x + 5 3x + 15 అయితే వాటిలో గరిష్ట కోణం అంట. పూరకోణాలు అంటున్నాడు. పూరకోణాలు మొత్తం ఎంత 90 డిగ్రీలు. సో 2x + 5 + 3x + 15 = 90. 2x 3x ఎంత 5x, 5 + 15 ఎంత 20, +20 అవతల పంపి -20 అవుతుంది. అంటే 90 - 20 వాల్యూ ఎంత 70. 5x = 70. 5 1 5 14 x వాల్యూ ఎంత 14. x వాల్యూ ఎంత 14. అయితే గరిష్ట కోణం అన్నాడు. గరిష్టం అంటే క్లియర్ కనబడుతుంది 3x + 15 అనేది. సో కాబట్టి 3x + 15లో సబ్స్టిట్యూట్ చేయి. 3 × 14 + 15 14 3 42 42 + 15 ఎంత 57. 57 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో 57 40 + 50 40 + 10 50 5 + 2 7 57 రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంపూరక కోణాల నిష్పత్తి 2:3. ఇప్పుడు సంపూరక కోణాలు, సంపూరక కోణం అంటే ఏంటి? 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణం అంటారు. సో 2 సంపూరక కోణాల నిష్పత్తి అంట 2:3. అంటే 2 + 3 వాల్యూ ఎంత 5. సో 2 + 3 ఎంత 5. 5 బికమ్స్ 180. 5 3 15 5 6 30. ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్ గా భాగించేది రాలే ఏం బాధపడకు. 180ని ఇక్కడ 5తో భాగించు. 5 3 15 3 0 5 6 30 అంటే 5ని 36తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది కాబట్టి సో ఈ చెవులో ఉండేదాన్ని ఈ చెవులో ఉండేదాంతో మల్టిప్లై చేయి. సో కాబట్టి 36. చెవు అంటే ఏంటో అనుకుంటారు. ఇది చెవు ఆకారంలో ఉంది కదా, ఇయర్ ఆకారంలో ఉంది కదా అలా. సో కాబట్టి దీన్ని 36తో మల్టిప్లై చేశాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లో క్లియర్గా కనిష్ట కోణం అన్నాడు. కనిష్ట కోణం అంటే 2 × 36 36 2 ఎంత 72 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంయుగ్మ కోణాల నిష్పత్తి 5:4 అయితే ఆ కోణాలు 5:4 అంట. సంయుగ్మ కోణాలు రెండింటి మొత్తం 9. సంయుగ్మ కోణాలు అంటే 360 డిగ్రీలు కావాలి 2 కోణాల మొత్తం. కాబట్టి 9 360 కావాలంటే 9 × 40 చేసి అవుతుంది. అయితే ఆ కోణాలు 2 మల్టిప్లై చేయి. 5 × 40 200, 4 × 40 160. సో ఇలా 200, 160 అనేది మన ఆన్సర్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్సే. మీరు మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా నీట్గా ఇలా డిజైన్ చేసి పెట్టాను అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 5 రెట్లు అయితే ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం అంట x, దాని సంపూర్ణ కోణం 180 - x.
సో ఇట్లా ఒక కోణం దాని సంపూర్ణ కోణం అంటే ఇది. సో ఈ ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 5 రెట్లు అంట. అంటే ఒక కోణం x అయితే ఇంకో కోణం ఏమవుతుంది 5x అవుతుంది. 5 రెట్లు అంట ఇంకో కోణానికి. సో అయితే ఆ కోణం ఎంత అంటున్నాడు. సో క్లియర్గా సంపూర్ణ కోణం అంటే రెండు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. 5x + x ఎంత 6x = 180. 6 1 జా 6 30 జా. మరి x వాల్యూ ఎంత 30 డిగ్రీస్. అయితే ఆ కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. ఓకేనా. సో ఇంకో కోణం ఎంత ఉంటుంది ఒకటి 30 ఇంకోటి 150. 30 × 5 ఓకేనా 5x అంటే 5 × 30 ఎంత అవుతుంది 150. ఒకటి 50 ఒకటి 30 అయితే ఇంకో కోణం ఎంత 150. ఓకేనా. మీరు వీటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకోవాలా. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క టర్మ్ ప్రతి ఒక్క పదం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అవి చూసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 4 రెట్ల కంటే 15 ఎక్కువ అంటున్నాడు. ఒక కోణం x రా నాన్న, దాని సంపూర్ణ కోణానికి 4 రెట్లు అంట 4x కంటే 15 ఎక్కువ అంట అంటే +15. మనం ఎప్పుడే కానీ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళాలా. మనం ఎప్పుడే కానీ క్వశ్చన్ బాగా చదవాలి. మ్యాథ్స్లో ఉన్నటువంటి టిప్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ నేర్చుకుంటావో ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజీగా చేస్తావు. చాలామంది క్వశ్చన్ ఇడిచిపెట్టి ఆన్సర్ బట్టి కొడతాడు. ఏంటంటే ఓడు పిల్లోడు ఉంటాడు, ఓడు స్కూల్లో పిల్లోడు, వాడు ఏమంటాడంటే ఎమ్మాయిల్కే వాళ్ళ అమ్మకి చదువు రాదు పాపం పెద్దగా. సో ఎమ్మాయిల్కే అన్నారు. వాళ్ళమ్మ ఇల్లంతా ఎత్తుతుంటది యాడుందిరా ఎలక అని. సో చూస్తే మళ్ళీ వాళ్ళ ఆయన వస్తాడు. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు వీడు కూడా ఎమ్మాయిల్కే యాడుందిరా ఎలక అని చూస్తే వాళ్ళ ఆయన స్టేట్ చూస్తాడు. వాళ్ళ స్టేట్ చూస్తే ఎంఐఎల్కే మిల్క్ అని ఉంటుంది. చూడు ఎంఐఎల్కే మిల్క్కి వచ్చిన తిప్పలరా నాయన, ఇది ఎంఐఎల్కే కాదురా అని 4 పీక్తే ఎంఐఎల్కే మిల్క్ అని వాడిని నేర్పిస్తాడు అనమాట. అట్లా మనం గుడ్డిగా బైహార్ట్ చేయకూడదు. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. క్వశ్చన్ టు ఆన్సర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి టిప్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ పోవాలి. ఓకేనా. సో క్వశ్చన్ టు ఆన్సర్. ఇప్పుడు ఒక కోణం దాని సంపూర్ణ కోణాన్ని 4 రెట్లు. ఒక కోణం x అయితే దాని సంపూర్ణ కోణం ఎంత 4 రెట్లు అంటే ×4, 5 రెట్లు అంటే ×5 కంటే 15 ఎక్కువ అంట. 15 ఎక్కువ అన్నాడు కాబట్టి +15. అలా ఇప్పుడైతే ఆ కోణాలు అన్నాడు. ఇప్పుడు చూద్దాం. x + 4x + 15 = 180. సంపూర్ణ కోణాలు అంటే 180 డిగ్రీస్. సో x + 4x 5x + 15 అవతల పంపి -15 అవుతుంది. సో 180లో 15 పోతే 165. 5x = 165 కదా. 5 1 జా 5 3 15 5 3 15. x వాల్యూ ఎంత వచ్చింది 33 వచ్చింది. అయితే ఆ కోణాలు అన్నాడు ఒకటి 33 వచ్చిందిరా. సో సంపూర్ణ కోణం అంటే గుర్తుపెట్టుకో, కళ్ళు మూసుకొని 180లో వచ్చి దీన్ని తీసేయడమే. దీని పక్కన ఏమన్నా ఉంది సంబంధం లే. సో అదే వాల్యూ సేమ్ వస్తుంది. ఒకటి 33 అయితే ఇంకోటి ఏమొస్తుంది 180లో నుంచి 33 తీసేయి. 10లో 3 పోతే 7, 7లో 3 పోతే 4, 147 అవుతుంది. ఓకేనా. సో 147 కావాలంటే నీకు ప్రూఫ్ చేస్తాను చూడు. 4x + 15 కదా. 4 × x అంటే 33 + 15. సో 4 3 12 4 3 12 13. 132 + 15 ఎంత 147 వచ్చిందా లేదా. సో కాబట్టి ఇదంతా అవసరం లే. సంపూర్ణ కోణం అంటే ఒక కోణం 30 అనుకో, ఇంకో కోణం ఎంత ఉంటుంది 150 ఉంటుంది. అంటే రెండు కోణాల మొత్తం 180 రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్దాం. 40 డిగ్రీల యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మొత్తం అంటున్నాడు. 40 డిగ్రీల యొక్క పూరక సంపూరక మరియు సంయుగ్మ కోణాల మొత్తం ఎంత అంట. 40 డిగ్రీల పూరక కోణం ఎంతైతే అది పూరక కోణం అంటే 90 నుంచి తీసేయాలి. 90 - 40 50 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా 40 డిగ్రీల సంపూరక కోణం 40 డిగ్రీల సంపూర్ణ కోణం ఏమవుతుంది. సంపూర్ణ కోణం అంటే 180 నుంచి తీసేయి. సో 180 - 40 140 అవుతుంది. మరి అదేవిధంగా 40 డిగ్రీల సంయుగ్మ కోణం 40 డిగ్రీల సంయుగ్మ కోణం ఏమవుతుంది. సంయుగ్మ కోణం అంటే ఏం చేస్తాం 360 నుంచి తీసేస్తాం. 360లో 40 పోతే 320. ఈ విధంగా వీటి మొత్తం ఎంత అన్నాడు. 40 డిగ్రీల సంపూరక కోణం 140, 40 డిగ్రీల పూరక కోణం 50, 40 డిగ్రీల సంయుగ్మ కోణం 360. ఇవన్నీ యాడ్ చేయండి రాడు. 300 ఒక 100 400. ఇప్పుడు చిల్లర వేద్దాం. 50 40 90 ఒక 20 110 400 ఒక 110 510 డిగ్రీస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. 300 ఒక 320 140
460 ఒక 50 510. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలదు. 40 డిగ్రీల పూరక కోణం, సంపూరక కోణం, సంయుగ్మ కోణాల మొత్తం ఎంత అంటే ఇలా చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒక కోణం యొక్క పూరక కోణం మరియు సంపూరక కోణాల నిష్పత్తి 2:5 అయితే దాని సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. ఒక కోణం యొక్క పూరక కోణం అంటే 90 మైనస్ ఎక్స్. ఒక కోణం యొక్క సంపూరక కోణం ఎంత 180 మైనస్ ఎక్స్. వాటి నిష్పత్తి ఎంత అంట 2:5 అంట. అయితే దాని సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేసి దానికి సంయుగ్మ కోణం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే 90 మైనస్ ఎక్స్ బై 180 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 9 జా 45, 450 మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఇజ్ ఈక్వల్ టు దీంతో 182 జా 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x. సో ఇప్పుడు 360 యువతలు తీసుకురా మైనస్ 360 అవుతుంది. 450 మైనస్ 360 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5x అవతల పోతే ప్లస్ 5x అవుతుంది. 5x మైనస్ 2x అంటే 3x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 5xలో 2x పోతే 3x, 450లో 360 పోతే 90 అనమాట. సో 3x ఇజ్ ఈక్వల్ టు 90. 3 1 జా 3 30 జా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడంటే 30 డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. దాని సంయుగ్మ కోణం అంటే ఈ x డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. 30 డిగ్రీల సంయుగ్మ కోణం అంటే 360లో 30 తీసేయి 330 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడు, టెట్ ఖచ్చితంగా అడుగుతాడు. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఒక కోణం యొక్క పూరక సంపూరక కోణాల నిష్పత్తి అన్నాడు. ఏదైతే అడుగుతాడో స్టార్టింగ్ లో అదే పూరక తర్వాత సంపూరక అన్నాడు. కాబట్టి ఒక కోణం యొక్క పూరక కోణం 90 మైనస్ ఎక్స్, ఒక కోణం యొక్క సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్, నిష్పత్తి ఎంత 2:5. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. దీని యొక్క సంయుగ్మ కోణం ఎంత అన్నాడు 360లో 30 పోతే 330. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% సమానం అంట. ఒక కోణం యొక్క పూరక కోణం అంటే 90 మైనస్ ఎక్స్ దాని సంపూరక కోణంలో 25% సమానం అంట. 25% అంటే 25/100. దాని సంపూరక కోణంలో అంటే 180 మైనస్ ఎక్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆ ఎక్స్ విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్. 25 1 జా 25 4 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేయి 4 9 జా 36 360 4 1 జా 4x ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ ప్లస్ 180 యువతలు తీసుకురా మైనస్ 180 అవుతుంది. అంటే 360 మైనస్ 180 మైనస్ 4x అవతలు తీసుకుపోతే ప్లస్ 4x అవుతుంది. 4x మైనస్ ఎక్స్ అంటే 3x ఇజ్ ఈక్వల్ టు 360లో 180 పోతే 180 అవుతుంది. సో 3 1 జా 360. మరి ఆ కోణం విలువ ఎంత అంటే 60 డిగ్రీలు అనేది మన ఆన్సరు, ఓకేనా. ఇలా చేయాలా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంట. ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంటే 180 మైనస్ ఎక్స్లో 20% అంటే 20/100. అదే కోణం యొక్క సంయుగ్మ కోణంలో 30% సమానం అనమాట. అదే కోణం యొక్క సంయుగ్మ కోణం అంటే 360 మైనస్ ఎక్స్లో 50% సమానం అంటే 50/100. ఇక్కడ 2 సున్నాలు 100 100 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయి 2తో. 2 180 జా 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x 5తో. సో 5 6 జా 30 5 3 15 18 0 మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 5x యువతలు తీసుకురా ప్లస్ 5x అవుతుంది. సో 5x మైనస్ 2x ఇజ్ ఈక్వల్ టు 1800లో నుంచి 360 తీసేస్తే 3x ఇజ్ ఈక్వల్ టు 1800లో 300 పోతే 1500, 1500లో 60 పోతే 1440 అవుతుంది. సో 3 1 జా 3 4 12 3 8 24 0. ఎక్స్ వాల్యూ ఎంత 480 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ ఎంత 480 డిగ్రీస్. మరి ఆ కోణం ఎంత అంటే 480 డిగ్రీలు. సో ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంట. ఒక కోణం యొక్క సంపూరక కోణం అంటే 180 మైనస్ ఎక్స్లో 20%. మళ్ళా అదే కోణం యొక్క సంయుగ్మ కోణంలో అంటే దాని సంయుగ్మ కోణం ఏమవుతుంది 360 మైనస్ ఎక్స్లో 50% అంట. అయితే ఎక్స్ విలువ ఎంత అంటే 480 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 2 పూరక కోణాల నిష్పత్తి 3:2 అంట. సో పూరక కోణాలు అంటున్నాడు కాబట్టి ఫస్ట్ దీన్ని చేద్దాం. 3:2 3 + 2 ఎంత 5. పూరక కోణాలు అంటాడు క్లియర్గా. సో అంటే 90. 5 ఇంటూ 18 చేస్తే 90 అవుతుంది. సో కాబట్టి దీన్ని ఇంటూ 18 చేద్దాం. 3 ఇంటూ 18 18 3 జా 54. 2 ఇంటూ 18 18 2 జా 36. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే వాటి సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. వాటి సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 54 డిగ్రీల సంయుగ్మ కోణం ఏమవుతుంది 360లో 54 తీసేయి. సో మరి అదేవిధంగా 360లో 36 తీసేయి.
సో తీసేస్తే ఎంత 360లో 54 పోతే 306, తర్వాత 360లో 36 పోతే 360లో 30 పోతే 330, 330లో 6 పోతే 324. సో ఇప్పుడు 6తో పోతా చూడు, 6 5 జా 30, 6 1 జా 6 5 జా 30, 6 4 జా. సో 3తో చేద్దాం, 3తో. సో 51:54 మిగిలింది. 51:54, 317 జా 318 జా ఎంత వచ్చింది ఆన్సరు? 17:18 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా 3:2, 3 + 2 ఎంత? 5, 5 becomes 90, 5 × 18 చేస్తే అవుతుంది. దీనిలో కూడా × 18 చేస్తే 54, 36 వచ్చింది. అంటే 54 డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత? 306 వచ్చింది. ఫైనల్గా 360 - 54 చేస్తే 306. సో 36 డిగ్రీల సంయుగ్మ కోణం ఏమవుతుంది? 360లో 36 పోతే 324. సో అప్పుడు మళ్ళీ 6తో 6 5 30, 6 1 జా 6 5 30, 6 4 జా 51:54 ఉంది. 3 ఎకం 3 15 3 18. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 17:18 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా ఏంటంటే, సో క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఈ పటం కొంచెం క్లారిటీ లేదు, అందుకే రాశాను. సో చూడండి, ఇదంతా ఇది సరళ రేఖ మీద ఉన్నాయి కాబట్టి ఇదంతా కలిపితే ఎంత? 180 డిగ్రీస్. సో కాబట్టి x + 7 + 2x + 2x - 19 = 180కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు x విలువ ఫైండ్ అవుట్ చేద్దాం. x 2x 3x + 2x ఎంత? 5x అవుతుంది. 19లో 7 పోతే 12 -12 పెద్ద నెంబర్ కదా, పెద్ద నెంబర్ ముందర మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో 19 - 7 ఎంత? 12. అంటే ఇక్కడ -12 ఉంటుంది. -12 = 180. సో -12, సో 2x 4x 5x -12 అవతల పంపి +12 అవుతుంది. అంటే 5x = 168. 5x = 168. ఇక్కడ x 2x 4x 5x ఇక్కడ x ఉంది, ఇంకోటి సారీ x ఉంది, 6x అనమాట. ఇది దీని వాల్యూ ఎంత? 6x అవుతుంది. 6x = ఎంత వచ్చింది? 168 వచ్చింది. సో 6 1 జా 6 2 జా 12, 6 8 జా 48. x వాల్యూ ఎంత అంటే 28 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి, ఓకేనా? x + 7 + 2x + x ఉంది లాస్ట్లో. సో కాబట్టి మనకి ఈ విధంగా ఆన్సర్ ఎంత వచ్చింది? 28 అనేది మన ఆన్సర్ వచ్చింది. మీరు చిన్న గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఇలా ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంటే అది ఈ మొత్తం సమ్ ఎంత అంటే 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది. సో ఇట్లా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేఖీయ ద్వయంలోని కోణాల నిష్పత్తి. నిన్న ఒక డెఫినేషన్ చెప్పాం. రేఖీయ ద్వయం అంటే ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అనమాట. సో క్లియర్గా 2:7, 2 + 7 ఎంత? 9. రేఖీయ ద్వయంలో కోణాల మొత్తం 180. 9 × 20 చేస్తే 180 అవుతుంది. కాబట్టి ఆ కోణాలు అన్నాడు కాబట్టి 2 × 20 ఎంత? 40. 7 × 20 ఎంత? 140. సో 40, 140 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో XYZ విలువలు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఈ వాల్యూ 160 అంట. సో ఇలా ఉంది పటం. సో ఇక్కడ ఇట్లా ఉంది, ఇది y, ఇది x, ఇది z, 160 అంట. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటి అంటే, ఇది సరళ రేఖ ఇటు నుంచి ఇటు వరకు 180 డిగ్రీస్. ఇది ఆల్రెడీ 160 ఉంది కాబట్టి 160 దాని పక్కన ఇదంతా మొత్తం 180 డిగ్రీస్ కదా, కాబట్టి 20 ఉంటుంది. ఇది 160 కాబట్టి ఎదురెదురు కోణాలు సమానం 160 అవుతుంది. ఇది 20 కాబట్టి ఈ పార్ట్ కూడా 20 అవుతుంది. అంటే XYZ విలువలు XYZ విలువలు ఎంత అంటే, సో x వాల్యూ ఎంత? 20, y వాల్యూ ఎంత? 160, z వాల్యూ ఎంత? 20. ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ABCD రేఖల ఖండన బిందువు O అంట. సో ABCD రేఖల ఖండన బిందువు అంట O. ఈడ O వస్తుంది అంటే AB, ఇది A అనుకో, ఇది B అనుకో, సో ఇది C అనుకో, ఇది D అనుకో. యాంగిల్ AOC ఈజ్ టు యాంగిల్ AOD అన్నాడు. AOC ఈజ్ టు AOD అంట. AOC అంటే ఇది A నుంచి C వరకు, AOD అంటే Aకి Dకి. ఇది అంటే ఇది మొత్తం సరళ రేఖ మీద ఉంది. AOC మరియు AOD ఆడుంది అంటే ఈ లైన్ పార్ట్ ఎంత? 180 డిగ్రీస్. కాబట్టి క్లియర్గా ఇది 2:3, 2 + 3 AOC అంటే ఇది, AOD అంటే ఇది. 2 + 3 ఎంత? 5. 5 becomes 180. 5 3 15, 5 6 30. ఇప్పుడు మన క్వశ్చన్ అడిగినది BOD అన్నాడు. BOD ఆడుంది, ఇడుంది Bకి, Oకి, Dకి.
అంటే నీకు బీఓడి యాంగిల్ రావాలంటే ఏఓసి యాంగిల్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, బీఓడి కావాలి, ఏఓసి అంటే ఏఓసికి ఎదురుగా బీఓడి, ఎదురెదురు కోణాలు సమానం కదా, ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. కాబట్టి ఏఓసి ఆడుంది, ఇది 2 parts. సో 2 into 36 ఎంత 72. సో దేర్ ఫోర్ యాంగిల్ బీఓడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి ఇజ్ ఈక్వల్ టు 72 degrees కి ఈక్వల్ అవుతుంది. సింపుల్ లాజిక్ అనమాట. ఏఓసి అన్నా బీఓడి అన్నా ఒకటే. సో కాబట్టి ఏఓసి వాల్యూ ఎంత వచ్చింది 72, కాబట్టి బీఓడి కూడా 72 అవుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి రేఖల ఖండన బిందువు ఓ అయితే ఏఓసి ఇస్ టు బీఓడి. ఇట్లా తీసుకుందాం. ఒకటి ఇది ఏబి, ఇది సిడిగా తీసుకుందాం. ఏఓసి ఇస్ టు ఏఓడి ఎంత అంటున్నాడు, ఏఓసి ఎంతనో బీఓడి కూడా అంతే. ఫర్ సపోజ్ ఇది ఒక 50 ఉందనుకో, ఇది కూడా 50 ఉంటుంది, అంటే 50:50. సో అంటే దీని అర్థం వాల్యూ ఎంత 1:1. నువ్వు ఎంతైనా పెట్టుకో. సార్ 50 ఎందుకు పెట్టానంటారు కొంతమంది. సో 50 అది ఎంతైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఎదురెదురు కోణాలు సమానం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇట్లా ఆడేసి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి రేఖల ఖండన బిందువు ఓ, సేమ్ మోడల్. ఏబిసిడి రేఖల ఖండన బిందువు ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, బీఓసి ఈజ్ ఈక్వల్ టు 3x + 5 అంట, అంటే బీఓసి వాల్యూ ఎంత 3x + 5 అంట. మరియు ఏఓడి వాల్యూ అంట, ఏఓడి అంటే ఇది 5x - 25, అంటే ఇవి ఎదురెదురుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఎదురెదురు కోణాలు ఏమవుతాయి, సమానం అవుతాయి. కాబట్టి 5x - 25 ఇజ్ ఈక్వల్ టు 3x + 5. సో 5x + 3x అవతల తీసుకురా, -3x అవుతుంది. సో -25 అవతల తీసుకో, +25 అవుతుంది. 25 + 5 అంటే 2x ఇజ్ ఈక్వల్ టు 30. 2 1 జా 2 15 జా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 15. మనకు అడిగింది కూడా ఎక్స్ విలువే కదా, ఎక్స్ వాల్యూ ఎంత 15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఏఓడి ఈజ్ ఈక్వల్ టు బీఓసికి ఈక్వల్ అవుతుంది. ఎదురెదురు కోణాలు సమానం, ఆ లాజిక్ ప్రకారం ఇది మన ఆన్సర్ ఇది అవుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏబి మరియు సిడిల ఖండన బిందువు ఓ అంట, సేమ్ మోడల్ ఇది కూడా ఏబి. సో ఇది ఏ, ఇది బి అనుకుందాం. మరియు సిడి, ఏబిసిడిల ఖండన బిందువు ఓ అంట. ఏఓసి ఈజ్ ఈక్వల్ టు, ఏఓసి అంటే ఇటు ఉంది 4x + 13. బీఓసి ఈజ్ ఈక్వల్ టు, బీఓసి అంటే ఇటు చూడుపా, బీఓసి 2x + 17. అయితే ఏఓడి ఎంత అంటున్నాడు, ఈ పార్ట్ అడుగుతాడు. అయితే ఏఓడి ఎంత అంటున్నాడు. సరే, అంటే నీకు బీఓసి తెలిస్తే నీకు ఏఓడి వస్తుంది. సరే రైట్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏ నుంచి బి వరకు ఇదంతా మొత్తం ఎన్ని డిగ్రీస్ 180 degrees. అంటే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees కి ఈక్వల్ అవుతా. కాబట్టి ఏఓసి వాల్యూ ఎంత 4x + 13, బీఓసి వాల్యూ ఎంత +2x + 17 ఈజ్ ఈక్వల్ టు 180. ఇందులో ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేసేసాయి. ఫస్ట్ 4x 2x 6x 13 ఒక 17 30 అవతల పంపి. సో -30 అవుతుంది, +30 అవతల పోతే -30, అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 150. 6 1 జా 6 25 జా, ఎక్స్ వాల్యూ ఎంత 25. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత 25. ఇప్పుడు ఏఓడి ఎంత అంటున్నాడు, ఏఓడి ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత యాంగిల్ బీఓసికి ఈక్వల్ అవుతుంది. మరి యాంగిల్ బీఓసి వాల్యూ ఎంత ఉంది 2x + 17 ఉంది. 2x + 17, ఎక్స్ వాల్యూ ఎంత 25. 2 × 25 + 17, 25 2 జా 50, 50 + 17 ఎంత అంటే 67 అనేది మన ఆన్సర్ అవుతుంది, 67. సో ఈ విధంగా పక్కన కోణాల మొత్తం ఇందులో సరళరేఖ మీద ఉంటాయి కాబట్టి 180 degrees. సో ఏఓసి + బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180. దీని ప్రకారం చేస్తే ఎక్స్ విలువ వచ్చింది. మనకు ఏఓడి అడిగాడు, ఏఓడి అంటే ఇటు ఉంది, దీనికి ఎదురుగా కోణం ఇది. కాబట్టి బీఓసి విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ ఎంత వచ్చింది 67 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఈ పటం చూడు, ఇట్లా ఉంది, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇలా ఉంది. సో ఇట్లా ఇది ఇట్లా ఉంది, ఇటు వరకు ఉంది. ఇక్కడ సింబల్ 90 degrees సింబల్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇది 90, ఇక్కడ 200 అంట, ఇది ఇక్కడ ఎక్స్ ఎంత అంటాడు. సో అంటే క్లియర్గా సర్కిల్ మొత్తం ఎంత 360 degrees. ఇక్కడ పాయింట్ దగ్గర 360 degrees, అంటే 200 + ఒక 90 + x ఈజ్ ఈక్వల్ టు 360.
200 ఒక 90 ఎంత 290 ప్లస్ 290 అవతల పంపి 360 మైనస్ 290 చేస్తే 70 degrees అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంతప్ప 70 degrees ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇట్లా చేయాలా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో y విలువ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డయాగ్రామ్ వేస్తా. ఇంకొకసారి చూడండి, ఇట్లా ఉంది డయాగ్రామ్. ఈడ 90 degrees సింబల్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, ఈడ వై ఉంది, మళ్ళీ ఇట్లా కట్ చేశాడు. సో ఈడ ఏమో 3x ఉంది, ఇక్కడేమో 72 ఉంది. సో అయితే y విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇది ఏ ఇది బి అనుకో, ఇది స్ట్రైట్ లైన్. మీకు ఇందాకే చెప్పిన ఇటు నుంచి ఇటు వరకు ఎన్ని డిగ్రీస్ 180 degrees అని. సో దీని ప్రకారం చేస్తే 3x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 72 అవతల పంపి మైనస్ 72 అవుతుంది. 180లో 72 పోతే 108. 3x ఈజ్ ఈక్వల్ టు 108. 3 1 జా 3 3 జా 9 3 6 జా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 36 వచ్చింది. ఇప్పుడు y విలువ అడిగినాడు. సో ఇదంతా కలిపితే 180 కదా. ఓకేనా. సో కాబట్టి x ప్లస్ 90 ప్లస్ y